సో మైసెల్ఫ్ నారాయణమూర్తి. సో యాక్చువల్గా ఇక్కడ 2015-16 నుండి 21st సెంచరీలో ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నాను. 2019లో 18-19 ఆ టైంలో బ్రేక్ తీసుకున్నాను, కొద్దిగా గ్రూప్ 1 ప్రిపేర్ అవుదామని. సో ఆ టైం కొద్దిగా సీరియస్గానే ప్రిపేర్ అయ్యాం. ఆ టైంలో 2 సార్లు ఇంటర్వ్యూకి పిలిచాడు, 2 సార్లు సెలెక్ట్ అయ్యాం. సో 2 times గ్రూప్ 1 ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. సో ఇక్కడ చాలా సంవత్సరాల నుండి క్లాసెస్ చెప్తూ ఉంటున్నాను. ఈ ఏదైతే 21st సెంచరీ ఉందో అలానే ఇంకా మిగతా ఇన్స్టిట్యూట్స్లో కూడా చెప్తూ ఉన్నాను. సో ఎనీవే ఈరోజు మనం కొద్దిగా కరెంట్ అఫైర్స్ చూద్దాం. మీ గ్రూప్ 2కి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి ప్రిలిమ్స్కి. 5 into 3 150 మార్క్స్ కదా ప్రిలిమ్స్కి. మీకు 5 into 3 150. మళ్ళీ వీటి గురించి మేము డిస్కస్ చేయను నేను. ఇందులో ఒకటి కరెంట్ అఫైర్స్, అవునా కాదా? ఒక సబ్జెక్ట్ ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్కి. అయితే పాయింట్ ఏంటి అంటే ప్రిలిమ్స్ ఈజీయా డిఫికల్ట్ అంటే అది రేషియో బట్టి డిపెండ్ అయి ఉంటుంది. యాక్చువల్గా 1:50 1:50 అని స్టూడెంట్స్ అడుగుతున్నారనమాట. అయితే ఇదే క్వశ్చన్ ఒక స్టూడెంట్ పరిగి సుధీర్ తెలుసు కదా, ఆ పర్సన్కి అడిగారనమాట. ఆయన ఓన్ అకౌంట్లోనే రిప్లై ఏమని ఇచ్చాడు అంటే 1:50 అని ఇచ్చాడు. రిప్లై ఇవ్వడం మట్టుగా 1:50 అని ఇచ్చాడు. 50 ఇస్తే మట్టుగా పర్లేదు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడానికి. ఎందుకు అంటే నియర్లీ 900 పోస్ట్స్ కాబట్టి 900 into 50 అంటే చాలా ఎక్కువ మందిరే వస్తారు. 50 అయితే పర్లేదు, కానీ 15 అయితే కష్టం. ఎవరు చెప్పారు? పరిగు సుధీర్ మాటలు మనం ఎలా కన్సిడర్ చేయగలం? ఆయనే చెప్పాడు కదా గ్రూప్ 1 సిలబస్ మారుతుందని, అవునా కదా? ఫైనల్గా వచ్చేసరికి మళ్ళీ ముందు సిలబస్సే పెట్టారు. బట్ ఆయన ఇచ్చిన దీన్ని బట్టి చూస్తూ మనకి ఏంటి అంటే 1:50 ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ ముందు కాబట్టి 1:50 తీయడానికి ఛాన్స్ ఉందా? అవన్నీ పక్కన ఉంచండి. బట్ ఇక్కడ నేను చెప్పింది ఇన్ షార్ట్లో తేల్చింది ఇది ఏంటి అంటే 1:50 1:50 అని అడిగితే ఆయన ఇచ్చిన రిప్లై అయితే మట్టుగా 1:50 ఇచ్చాడు. ఓకే, మరి ఆ తర్వాత అది తీసిన తర్వాత తెలియాలి అది. సో ఎనీవే మీకు ఇందులో ఒక టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్. దీంట్లో మనకి 5 టాపిక్స్లో ఒక టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో కొన్ని ఇంపార్టెంట్ తీసుకుందాం, అంటే మనం వస్తాయి అని మనం ఐడెంటిఫై చేసేవి, అవునా కాదా? అలాంటిది ఒకటి నేను సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని సెలెక్టెడ్గా తీసుకున్నాను. చంద్రయాన్ 3 ఇది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎక్కడైనా రావచ్చు, లేదా మీకు గ్రూప్ 2 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. ఇది కొత్తగా యాడ్ చేశాడు ఇది, అవునా కదా? ఇంతకు ముందు లేదు ఇది. అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటివి తప్ప సైన్స్ అండ్ టెక్నాలజీ రోల్ అనేది తక్కువ. కానీ ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ మీ ర్యాంక్ క్రాక్ చేయడంలో రోల్ ప్లే చేస్తారు. అయితే ఈ చంద్రయాన్ 3 గురించి ఒకసారి చూడండి. మనం ఇంతకుముందు చంద్రయాన్ 1 లాంచ్ చేసాం, చంద్రయాన్ 2 లాంచ్ చేసాం. సో ఇప్పుడు కొత్తగా మనం ఏంటి అంటే ఏ డేట్ ఎప్పుడు లాంచ్ చేసాం అన్నది కూడా అడుగుతాడు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డేట్స్ కూడా మనకు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఇలాంటివి అడుగుతాడు. 14th July 2023. 2011లో నోటిఫికేషన్ దేనికి ఇచ్చాడు అంటే గ్రూప్ 1 ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు. అది 2012లో ఎగ్జామ్ అయింది. ఆ ఎగ్జామ్లో ఒక శాటిలైట్ ఎప్పుడు లాంచ్ చేశాడని డేట్ అడిగాడు అనమాట. అదంతా కమ్యూనికేషన్ శాటిలైట్. ఒక కమ్యూనికేషన్ శాటిలైట్కే లాంచ్ చేసినప్పుడు డేట్ అడిగినప్పుడు చాలా హిస్టారికల్ శాటిలైట్ ఇది, అవునా కాదా? మరి ఇలాంటి శాటిలైట్కి మనం ఎందుకు డేట్ అడగడం అనుకోకూడదు? సో ఎప్పుడు లాంచ్ చేశాడంటే 14th July 2023. ఇది మూన్ మీదకి ఎప్పుడు రీచ్ అయ్యింది అంటే 23 August. ఇది ఈజీ గుర్తుండిపోతుంది 2023, ఎందుకంటే ఇక్కడ 23 ఇక్కడ 23 మామూలుగా గుర్తుంచుకున్నాను. ఇలాంటివి కూడా అడుగుతాడు. ఓకే, ఇది రీచ్ అయింది మూన్ మీదకి ల్యాండ్ అయిన రోజు ఎప్పుడు అంటే 23 August 2023. ఇలాంటి పాయింట్స్ కూడా అడగడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. గ్రూప్ 2 ఎగ్జామ్ అంటేనే మీరు ఇలాంటి వీటికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. అయితే ముఖ్యంగా ఈ చంద్రయాన్ 3కి యూజ్ చేసిన లాంచ్ వెహికల్ ఏంటి? ఈ చంద్రయాన్ 3కి యూజ్ చేసిన లాంచ్ వెహికల్ ఏంటి అంటే మనం ఈ శాటిలైట్ లాంచ్ చేయాలనుకుంటున్నాం కదా చంద్రయాన్ 3 అనేది. మరి ఆ చంద్రయాన్ 3 పెట్టడానికి మనకు ఒక వెహికల్ కావాలి. మీరు ఇప్పుడు నుండి ఎక్కడికైతే రాజమండ్రి కాంప్లెక్స్కి వెళ్ళాలి అనుకుంటే మీకు ఒక వెహికల్ కావాలి. మరి ఈ శాటిలైట్
మనం మూన్ మీద లాంచ్ చేయడానికి మనకి ఒక వెహికల్ కావాలి. ఆ వెహికల్ పేరేంటి అంటే ఇంతకు ముందు అయితే దీన్ని GSLV-3 అనేవారు. ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు అంటే GSLV Mark 3 అని అనేవారు. GSLV Mark 3 ఇప్పుడు దీన్ని ఏమంటున్నారంటే LVM-3 అని అంటున్నారు. లాంచ్ వెహికల్ మార్క్ 3 అని అంటున్నారు. అదే మీరు C1 చంద్రయాన్ 1 తీసుకుంటే దేంతో లాంచ్ చేశారంటే PSLV అనే వెహికల్తో లాంచ్ చేశారు. ఇది సక్సెస్ఫుల్లే. ఓకే, అలానే C2 చూసుకుంటే చంద్రయాన్ 2 ఇది 2008 లాంచ్ చేశారు. ఇది సక్సెస్ఫుల్ మిషన్. ఇది అర్థమైందా? దీని యొక్క క్రెడిట్ ఏంటి అంటే మూన్ సౌత్ పోల్లో వాటర్ ఉంది అని అబ్జర్వ్ చేసిందంట. వాటర్ ఉందంటే చెరువులాగా ఉండడం, అందులో వెళ్ళి అలా మీరు ఊహించుకోవద్దు. ఫ్రీజ్డ్ ఇన్ కండిషన్స్లో, ఏదైతే సాయిల్లో ఫ్రీజ్ ఇన్ కండిషన్స్లో ఉందని మీరు ఈ 2008 PSLV మిషన్లో అబ్జర్వ్ చేసింది అనమాట. దీని యొక్క క్రెడిట్ అదే, C1 యొక్క క్రెడిట్ అదే. సో అయితే C2 ఏంటి అంటే ఎక్కడ కూడా మనం GSLV Mark 3తో లాంచ్ చేస్తాం వెహికల్. GSLV Mark 3 ఈ వెహికల్తో లాంచ్ చేస్తాం. PSLV వేరే వెహికల్, GSLV వేరే వెహికల్ అండి. దీనికి ఈ రెండిట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్ ఏది అంటే PSLV. మరి అలాంటప్పుడు PSLV తోటే లాంచ్ చేయొచ్చు కదా, ఎందుకు GSLVతో లాంచ్ చేస్తున్నాం అంటే PSLV అంత వెయిట్ క్యారీ చేయలేదన్నమాట. PSLV అంత వెయిట్ క్యారీ చేయలేదు. ఓకే, ఈ GSLVలో కూడాను Mark 1, Mark 2, Mark 3 అనేది మనం ఎలా డివైడ్ చేసుకున్నాం అంటే బేస్డ్ అపాన్ అది ఎంత వెయిట్ క్యారీ చేయగలదు. లాంచ్ వెహికల్ మెయిన్గా ఏంటి, శాటిలైట్ పట్టుకెళ్ళగలదు. శాటిలైట్ ఏంటి అంటే అందులో యూజ్ చేసే మనం పేలోడ్స్ పెరిగే కొలది శాటిలైట్ బరువు పెరుగుతూ ఉంటుంది. శాటిలైట్ బరువు పెరిగింది అనుకోండి, శాటిలైట్ యొక్క అప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. శాటిలైట్ బరువు పెరిగింది అంటే PSLV పట్టుకెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే ఇది 4 స్టేజ్ వెహికల్ అనమాట. ఇదేంటిది అంటే 4 స్టేజెస్ ఉంటాయి. ఇది 3 స్టేజ్ వెహికల్ అనమాట. GSLV అనేది 3 స్టేజ్ వెహికల్ అనమాట. ఇది మీకు ఈజీగా ఏదైనా ఒక శాటిలైట్ని పట్టుకెళ్ళాలంటే పట్టుకెళ్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్న ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఇందులో ఉన్న ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఒకటే. కానీ థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి మారిపోద్ది. క్రయోజెనిక్ ఇంజిన్ అని యూజ్ చేస్తాడు. నెక్స్ట్ మనకి ఒక శాటిలైట్ మన వెహికల్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆక్సిజన్ పట్టుకెళ్తాడు. ఎందుకంటే ఫ్యూల్ బర్న్ అవ్వాలంటే ఆక్సిజన్ పట్టుకెళ్ళాలి కదా. ఆక్సిజన్ ఎంత వెయిట్ ఉంటుంది అంటే 60% వెయిట్ ఉంటుంది. ఆక్సిజన్ వెయిటే 60% ఉంటే మీకు ఇంకా మీకు ఆక్సిజన్ వెయిటే 60% ఉంది, పేలోడ్స్ తగ్గించేయాల్సి వస్తుంది కదా. PSLV ఆక్సిజన్ దాంతోపాటు క్యారీ చేస్తుంది. క్రయోజెనిక్ ఇంజిన్లో అది ఉండదు. అర్థమవుతుందా? అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ ఇది యూజ్ చేస్తుంది. హైడ్రోజన్ అనేది ఏంటి అంటే ఇది ఫ్యూయల్గా యూజ్ చేస్తుంది. హైడ్రోజన్ అనేది చాలా లైట్ ఫ్యూయల్ అనమాట. GSLVకి PSLVకి మీరు తేడా తెలియాలి. అంటే ఇక్కడ మీరేంటి అంటే ఇన్ డెప్త్ కాన్సెప్ట్కి వెళ్ళిపోక్కర్లేదు. గ్రూప్ 2లో ఎలా అడుగుతాడో అలా మీరు చూస్తే చాలు. ఓకే, అంటే జస్ట్ ఈ 2 వెహికల్స్కి తేడా చెప్తున్నాను. మీరు అడగొచ్చు PSLV మోస్ట్ సక్సెస్ఫుల్ వెహికల్ కదా సార్, PSLV తోటే లాంచ్ చేయొచ్చు కదా. ఇందులో 100కి 95 సక్సెస్సే. ఇందులో అలా కాదు, చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. దేంట్లో అంటే GSLVలో మనకు చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇది వెహికలే కానీ PSLVలో ఏంటి అంటే ఇది మనం హెవీ వెయిట్ శాటిలైట్స్ కానీ పట్టుకెళ్ళాలనుకుంటే PSLV పట్టుకెళ్ళలేదన్నమాట. అర్థమవుతుందా? హెవీ వెయిట్ శాటిలైట్స్ పట్టుకెళ్ళాలి అంటే PSLV పట్టుకెళ్ళలేదు. ఎందుకంటే దీంట్లో ఉన్న స్టేజెస్ ఎలాంటివి అంటే సాలిడ్, లిక్విడ్, మళ్ళీ సాలిడ్, లిక్విడ్. నెక్స్ట్ ఇది ఆక్సిజన్ కూడా పట్టుకెళ్తుంది. ఆక్సిజన్ 60% వెయిట్ ఉంటుంది. అర్థమవుతుందా? ఆక్సిజన్ 60% వెయిట్ ఉంటుంది అనమాట. మరి ఆక్సిజన్నే వెయిట్ ఉంటే ఇంకేంటిది పేలోడ్స్ పట్టుకెళ్తుంది? శాటిలైట్ ఇంకేం పట్టుకెళ్తుంది? ఒక శాటిలైట్ అప్లికేషన్స్ ఎప్పుడు పెరుగుతాయి అంటే దాంట్లో ట్రాన్స్పాండర్స్ ఎక్కువ పెరిగాయి అనుకోండి, అప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ట్రాన్స్పాండర్స్ పెరిగాయి అనుకోండి, బరువు పెరుగుతుంది. బరువు పెరిగింది అనుకోండి, ఇది పట్టుకెళ్ళలేదు. ఇది అందుగురించి ఇది పట్టుకెళ్ళలేకపోతుంది. కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇది పట్టుకెళ్ళలేకపోతుంది. మనం వెళ్ళి 5,000 kgs దాటింది అనుకోండి ఏదైనా ఒక శాటిలైట్, ఎవరి మీద డిపెండ్ అవుతున్నాం అంటే ఏరియన్ అనే లాంచ్ వెహికల్ మీకు తెలుసా? ఫ్రెంచ్ గుయన్నాలో కౌరు అనే ప్లేస్ నుండి లాంచ్ చేస్తూ ఉంటాం. మన శాటిలైట్ వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. మీరు లాంచ్ చేయండి. శాటిలైట్ మనమే తయారు చేస్తాం కానీ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎందుకంటే 5,000 kgs దాటితే మనం శాటిలైట్ లాంచ్ చేయలేకపోతున్నాం. ఇవన్నీ కొద్దిగా పక్కన ఉంచండి. ఇది జస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియడానికి మీకు నేను చెప్పాను. సో జనరల్గా PSLV అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ అనమాట. ఇందులో మనం యూజ్ చేసింది C1లో యూజ్ చేసింది PSLV.
జిఎస్ఎల్వి మార్క్ 3 ఇది చంద్రయాన్ 2లో మనం యూజ్ చేసాం. అయితే ఇది పార్షియల్ సక్సెస్ అంటాడు. ఎందుకు పార్షియల్ సక్సెస్ అంటే జిఎస్ఎల్వి మార్క్ 3 దీంట్లో ఉన్నవి ఏంటి అంటే ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, ఇలా 3 ఉంటాయి. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్. ఈ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఇలా 3 ఉన్నాయి కదా. ఏమైంది అంటే ఈ ల్యాండర్ అనేది ఏంటి అంటే ఈ ల్యాండర్ రోవర్ని పట్టుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది ఏంటిది అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇది. సో ఇలా పట్టుకెళ్తుంది, ఇలా ఉంది. ఇది శాటిలైట్, ఇది వెహికల్. ఇది ఏంటిది అంటే ప్రపల్షన్ మాడ్యూల్ అనుకోని. ఇది మీకు ఏంటి అంటే మెయిన్గా ల్యాండర్, రోవర్ అనుకోండి. ఈ వెహికల్ అనేది ఏంటి అంటే దీన్ని పట్టుకెళ్తుంది, ఈ ల్యాండర్ని, రోవర్ని పట్టుకెళ్తుంది. ఈ ల్యాండర్ని, రోవర్ని ఏంటి అంటే ఇది వెహికల్ అనేది కొంత దూరం వెళ్ళిన తర్వాత ల్యాండర్ దీని నుండి సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోయి రోవర్ దాని మీద లాంచ్ చేయాలన్నమాట. అయితే ఈ జిఎస్ఎల్వి మార్క్ 3 ఏమైంది అంటే ఆర్బిటర్ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది, కానీ ల్యాండర్ వెళ్ళి కొలాప్స్ అయిపోయింది. దేనికి వెళ్ళి అంటే మరి అది ఫెయిల్ అయిపోయింది, సాఫ్ట్ ల్యాండింగ్ అనేది అవ్వలేదు. సో ల్యాండరు, రోవరు పోయింది. అర్థమైందా? ఆర్బిటర్ ఒక్కటి ఉంది. సో ఇప్పుడు మనం చంద్రయాన్ 3 తీసుకుంటే ఇందులో ఉన్నవి ఏంటి అంటే ల్యాండరు, రోవరు, ప్రపల్షన్ మాడ్యూల్ అని అంటారు. ప్రపల్షన్ మాడ్యూల్, ల్యాండరు, రోవరు, ప్రపల్షన్ మాడ్యూల్. ప్రపల్షన్ మాడ్యూల్ అంటే దీన్ని సేఫ్గా దాని మీద ల్యాండ్ చేయాలి, దేని మీద, మూన్ మీద ల్యాండ్ చేయాలి అన్నదానికి ఒక ప్రపల్షన్ మాడ్యూల్ ఉండాలి కదా. ఆ ప్రపల్షన్ మాడ్యూల్ అని ఇక్కడ ఉంటుంది. సో ఇది ల్యాండరు, రోవరు సేఫ్గా ల్యాండ్ చేసింది. ఎక్కడ ల్యాండ్ చేసింది సేఫ్గా? సౌత్ పోల్లో ల్యాండ్ చేసింది అనమాట. ఇది ఎక్కడ ల్యాండ్ చేసింది అంటే సౌత్ పోల్లో ల్యాండ్ చేసింది ఇది. సో దీనికి ల్యాండర్ ఉంది, రోవర్ ఉంది, ప్రపల్షన్ మాడ్యూల్ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఏంటి ఇందులో మీకు ఎలా అడుగుతాడు ఎగ్జామ్లో ల్యాండర్ని ఏమంటారు అంటే విక్రమ్ అని అంటున్నాడు, రోవర్ని ఏమంటున్నాడు అంటే ప్రజ్ఞాన్ అని అంటున్నాడు. మన ఇండియా సౌత్ పోల్లో రీచ్ అయింది. సౌత్ పోల్లో మనం ఎక్కడ రీచ్ అయ్యాం అంటే సౌత్ పోల్లో రీచ్ అయ్యాం. ఓకే, సౌత్ పోల్లో రీచ్ అయిన వన్ ఆఫ్ ద ఫస్ట్ నేషన్ మనమే. సౌత్ పోల్ని అబ్జర్వ్ చేయాలనుకున్న నేషన్ కూడా మనదే. అయితే ఎప్పుడైతే ఈ ల్యాండర్, రోవర్ అనే టెక్నాలజీ మన దగ్గర ఇప్పుడు వరకు లేదు. రోవర్ టెక్నాలజీ అనేది ఇది సౌత్ పోల్లో రీచ్ అవ్వడం వల్ల మనం ఏవేవి క్రెడిట్స్ వచ్చాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాకా మూన్ మీదకి వెళ్ళినవి కేవలం 3 దేశాలు. 1 USA, 2 రష్యా, 3 చైనా, 4 మన ఇండియా. మనది 4వ దేశం. ఇప్పుడు దాకా ఇజ్రాయెల్ ట్రై చేసింది, ఫెయిల్ అయిపోయింది. ఇంకే దేశం వెళ్ళకపోయింది. ఇజ్రాయెల్ ట్రై చేసి ఫెయిల్ అయిపోయింది అనమాట. సో అయితే అమెరికా కూడా 8 సార్లు ట్రై చేస్తే అందులో 5 సార్లు ఫెయిల్ అయ్యింది. అర్థమవుతుందా? ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యిందా అనేది పక్కన ఉంచండి. కానీ మనం కూడాను ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాం, కానీ రెండోసారి సక్సెస్ అయిపోయాం. సో ఎనీవే ఇప్పుడు సౌత్ పోల్లో మనం రీచ్ అయ్యాం. ఏ రోజు రీచ్ అయ్యామని చెప్పాను? August 23, 2023. నెక్స్ట్ ఈ ప్రపల్షన్ మాడ్యూల్ ఎప్పటి నుండి దాని నుండి విడింది అనేది, ఆ రోవరు, ల్యాండర్ అనేది దాని నుండి సెపరేట్ అయ్యింది అనేది కూడా క్వశ్చన్ అడిగితే అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండర్, రోవర్లో కొన్ని పేలోడ్స్ ఉంటాయి. ఈ ల్యాండర్, రోవర్లో ఏంటి అంటే పేలోడ్స్ ఉంటాయి. ల్యాండర్లో ఒక 4 పేలోడ్స్ ఉన్నాయి, రోవర్లో ఒక 2 పేలోడ్స్ ఉన్నాయి, ప్రపల్షన్ మాడ్యూల్కి ఒక పేలోడ్ ఉంది. ఇవి దీనికి ఉన్న పేలోడ్స్ అంటే ఏంటి? ఎంతకీ మనం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం, మూన్ మీదకి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర కూడాను ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ రోవర్ టెక్నాలజీ ఉంది, మన దగ్గర లేదు ఆ టెక్నాలజీ. మనం డెవలప్డ్ కంట్రీస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ డెవలప్ చేసుకున్నాయి. మనం కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటివి డెవలప్ చేసుకోవాలి అంటే ముందు ఏముండాలి? మనం స్పేస్లోకి ముందు మనుషులు వెళ్ళాలి, అవునా కదా? సో దానికి కావాల్సిన ముందు ప్రీ రిక్వెసైట్స్ అన్నీ ఏంటి అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్. అంటే ఒకసారి ఒక వెహికల్ స్పేస్లోకి వెళ్ళిందంటే మళ్ళీ తిరిగి రావాలి అది, అవునా కదా? కానీ మన దగ్గర ఈ టెక్నాలజీ లేదు. లాంచ్ వెహికల్ స్పేస్లోకి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ తిరిగి రావాలి కిందకి, సేఫ్గా కింద మళ్ళీ ల్యాండ్ అవ్వాలి. కారే పార్కింగ్ సేఫ్గా చేయలేకపోతున్నాం మనం కార్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత. ఓకే, లాంచ్ వెహికల్ మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ కిందకి తేవాలి అనేది ఎంత ఛాలెంజింగ్ ఇష్యూ. మన దగ్గర ఈ టెక్నాలజీ లేదు, ఇప్పటికి కూడా ఇది నాసెంట్ స్టేజ్లోనే ఉంది. 2వ పాయింట్,
ఓకే, స్పేస్లోకి మనుషులు వెళ్ళాలి కదా, వెళ్ళాలి అంటే దానికోసం డెవలప్ చేసింది ఏంటి, గగన్యాన్ లాంటివి డెవలప్ చేస్తున్నాం. ఇందులో కూడా మనం వీక్గా ఉన్నాం. మూడోది ఏంటి అంటే అమెరికా లాంటి దేశాలు మార్స్ మీదకే రోవర్ పంపించింది, మనం ఇంకో మనకి రోవర్ టెక్నాలజీ అనేది లేదు. కానీ దీంతో మనం ప్రపంచ దేశాలకు ఏం చూపించామంటే మన దగ్గర కూడా రోవర్ టెక్నాలజీ ఉంది అని చూపించాం. రోవర్ టెక్నాలజీ మనం కూడా డెవలప్ చేసుకున్నాం. ఓకే, రోవర్ అంటే ఏంటి అంటే ఇది మూన్ మీద లాంచ్ అయిన తర్వాత ఇది అక్కడ వీల్స్ ఉంటాయి, దానికి ఒక 6 వీల్స్ ఉంటాయి. ఈ వీల్స్తో ఏం చేస్తుంది అంటే దాని మీద వెళ్తూ ఉంటుంది, మూన్ మీద వెళ్ళి దీనికి కొన్ని పేలోడ్స్ ఉంటాయి. దేనికి పేలోడ్స్ ఉంటాయి, పేలోడ్ అంటే ఏంటి, యాంటీ కెమెరా అనేది ఒక పేలోడ్. పేలోడ్ అంటే ఏంటి, కెమెరా అనేది ఒక పేలోడ్. ఇదేం చేస్తుంది, ఇది దేనికి వెళ్ళింది, మూన్ మీదకి అక్కడున్న సర్ఫేస్ ఫీచర్స్ని చదవడానికి వెళ్ళింది, అక్కడున్న మినరల్ కంపోజిషన్ చదవడానికి వెళ్ళింది, అక్కడున్న టెంపరేచర్ ఎలా ఉంటుంది అనేది చదవడానికి వెళ్ళింది. ఈవెన్ అమెరికన్ సైంటిస్ట్, నాసా సైంటిస్ట్ ఏమనుకున్నారు అంటే సౌత్ పోల్లో 20 degrees to 30 degrees ఉంటుంది అనుకున్నారు. కానీ మన వాళ్ళు ఏం ఫైండింగ్ చేశారు అంటే అక్కడ 70 degrees సెంటిగ్రేడ్ ఉంది అని ఫైండ్ అవుట్ చేశారు. 70 degrees సెంటిగ్రేడ్ ఉన్నది అనేసి ఫైండ్ అవుట్ చేశారు. అంతేకాకుండా అసలు అక్కడ సాయిల్ ఎలా ఉంటుంది, అక్కడ మినరల్ కంపోజిషన్ ఎలా ఉంటుంది, సాయిల్లో ఏ మినరల్ ఉంటుంది. ఇక్కడ మన సాయిల్ అనుకోండి, ఆక్సిజన్ చెప్తారు, సిలికాన్ అని చెప్తారు, ఐరన్ అని చెప్తారు, ఇవన్నీ మన సాయిల్ కంపోజిషన్. మరి మూన్లో ఉన్న సాయిల్ కంపోజిషన్ ఏంటి అని తెలియాలా అంటే దానికి కూడాను ఒక ఎనలైజర్ కావాలా. వాటిని మనం ఏమంటున్నాం అంటే పేలోడ్స్ అని అంటున్నాం. సో ల్యాండర్కి 4 పేలోడ్స్ ఉన్నాయి, రోవర్కి 2 పేలోడ్స్ ఉన్నాయి, ప్రొపల్షన్ మాడ్యూల్కి ఒక పేలోడ్ ఉంది. షేప్ గ్రూప్ 1 మెయిన్స్ కడిగేటప్పుడు డేట్స్ అంతగా అవసరం లేకపోయినా దీనికి యూజ్ చేసిన లాంచ్ వెహికల్ ఏంటి, ల్యాండర్కి పేలోడ్స్ పేర్లు కొన్ని రాస్తే చాలు, అన్ని పేలోడ్స్ అందరూ రాయలేరు. ఓకే, అయితే ఇవి ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అదే ఆదిత్య L1 కొనుక్కోండి, 7 పేలోడ్స్ ఉన్నాయి, ఎవరు గుర్తుంచుకోగలరు ఆ పేలోడ్స్ అన్నను. అయితే ఆప్షన్స్ మీరు ఐడెంటిఫై చేయాలి కాబట్టి అవి మెల్లిగా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి, అవునా కదా, చదవడానికి ట్రై చేయాలి. అయితే ఇక్కడ చూడండి, ఇవి అక్కడున్న టెంపరేచర్ ఎంత అనేది ఇక్కడ మన వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారు, మూన్ మీద ఏం ఫైండ్ అవుట్ చేశారమ్మా, అక్కడ టెంపరేచర్ 70 degrees సెంటిగ్రేడ్. ఎక్కడ, సౌత్ పోల్లో. సౌత్ పోల్లో మూన్ సౌత్ పోల్లో ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అంటే 70 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేశారు. ఇంకా అక్కడున్న మినరల్స్ కూడా ఫౌండ్ అవుట్ చేశారు. ఏంటి అంటే ఏం మినరల్స్, అక్కడున్న మినరల్స్ ఏంటి అంటే సిలికాన్ ఉందనేసి, నెక్స్ట్ ఫాస్ఫరస్ ఉందని, ఆక్సిజన్ ఉందనేసి, వాటర్ ఉందని ఆల్రెడీ చంద్రయాన్ 1 చెప్పింది. ఇలాంటివి కొన్ని ఫైండ్ అవుట్ చేసింది. ఎవరు ఫైండ్ అవుట్ చేశారు అంటే ఈ మిషన్ ఫైండ్ అవుట్ చేసింది. సో ఇది ఇందులో ఉన్న నేను చంద్రయాన్ 3లో చెప్పాలనుకున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ ఎవరు ఫైండ్ అవుట్ చేశారు, పేలోడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టెంపరేచర్ ఎంత ఉందని చెప్పాను నేను, 70 degrees సెంటిగ్రేడ్ ఉందని చెప్పానా. CHASTE చాస్టీ అనే ఒక పేలోడ్ ఉంది. ఈ పేలోడ్ ఏం చేస్తుంది అంటే సాయిల్లో ఉన్న ఆ అట్మాస్ఫియర్లో, మూన్ అట్మాస్ఫియర్లో ఉన్న టెంపరేచర్ అంతా మెయిన్గా అబ్జర్వ్ చేసింది. ఓకే, అలానే అక్కడున్న సాయిల్ డెన్సిటీ కోసం ఒక పేలోడ్ అనేది యూజ్ చేశారు. ఆ పేలోడ్స్ పేర్లు చెప్పాలన్నా ఒకసారి చూడండి. మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఈ మూడిట్ల యొక్క వెయిట్ అడుగుతాడు, ల్యాండరు, రోవరు, నెక్స్ట్ ప్రపల్షన్ మాడ్యూల్. ఈ మూడిట్ల వెయిట్ ఎంత అంటే 3900 kgs. ఇలాంటి నెంబర్లు అడుగుతాడా అంటే అడుగుతాడు. ఎందుకు అంటే నెంబర్లు అడుగుతాడంటే చాలా ఇంపార్టెంట్ ఆ నెంబర్స్, అర్థమవుతుందా. ఎందుకు అడుగుతాడు అంటే ఆ నెంబర్లు ఈ యొక్క రోవర్ మెయిన్గా ఈ వెయిట్ బట్టే దాని అప్లికేషన్స్ కూడా ఉంటాయి, అర్థమవుతుందా. వెయిట్ తగ్గించడానికి ఏం చేస్తున్నారు అంటే రకరకాల మెటీరియల్స్ యూజ్ చేయడం, రకరకాల ఎనర్జీ యూజ్ చేయడం. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇందులో హైడ్రోజన్ యూజ్ చేస్తున్నారు, ఇందులో యూజ్ చేసే ఫ్యూయల్ వేరే, అర్థమవుతుందా లేదా. క్రయోజెనిక్ స్టేజ్ అని 3rd స్టేజ్లో ఉంటుంది. 3rd స్టేజ్లో వీళ్ళు ఏం యూజ్ చేస్తారంటే హైడ్రోజన్ యాజ్ ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. హైడ్రోజన్ ఎందుకు ఫ్యూయల్గా యూజ్ చేస్తారు అంటే బికాజ్ ఇట్ ఈస్ వెరీ లైట్, చాలా తక్కువ బరువు ఉంటుంది అనమాట. అది హైడ్రోజన్ అనేది చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. అందుగురించి GSLV Mark 3లో మనకి ఏంటి అంటే హైడ్రోజన్ అనేది ఫ్యూయల్గా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న లేటెస్ట్గా ఒకటి వస్తుంది, డెకార్ అని నెక్స్ట్ లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళు న్యూక్లియర్ ఎనర్జీనే యూజ్ చేయాలనుకుంటున్నారు ఫ్యూయల్గా, న్యూక్లియర్ ఎనర్జీని ఫ్యూయల్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఫిజన్ టెక్నాలజీ యూజ్ చేసి, న్యూక్లియర్ ఫిజన్ టెక్నాలజీ యూజ్ చేసి
ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఫ్యూయల్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇవన్నీ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారో తెలుసా? మనం వెళ్ళే స్పీడ్ అనేది ఒక చోట నుండి ఇంకో చోటుకి వెళ్ళడానికి ఏంటి అంటే పట్టే టైం అనేది తక్కువ అవ్వాలి. ఎగ్జాంపుల్ మన తర్వాత లాంచ్ చేశారు లోనా 25. తెలుసా? చదివారా లోనా 25 గురించి? రష్యా మిషన్. ఇప్పుడు నేను చెప్పినవి మీకు అర్థం అవ్వాలి అంటే లోనా 25 మిషన్ కూడా ఒకసారి చదవండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఇది కూడా సౌత్ పోల్ చదవడానికే, మూన్ యొక్క సౌత్ పోల్ చదవడానికే వెళ్ళింది ఇది. ఏది అంటే ఇది మనకంతా తక్కువ టైం తీసుకుందా, ఎక్కువ టైం తీసుకుందా రీచ్ అవ్వడానికి? ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చెప్పాను అంటే ఈ మూడిట్ల యొక్క వెయిట్ ఎంత అనేది ఎంత అంటే 3900 kgs ఈచ్ యొక్క వెయిట్ అనేది మీకు గుర్తుండాలి. ఒకసారి చూడండి, ఇది ప్రతి దాని వెయిట్ మీకు గుర్తుండాలి. ఎంత అంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి మీకు గుర్తుండాలి. ఎంత అంటే ప్రొపల్షన్ మాడ్యూల్ వెయిట్ 2148 kgs. ప్రొపల్షన్ మాడ్యూల్ అన్నాను కదా, దీనిది 2148 kgs ఇది. అలానే రోవర్ 26 kgs అనుకుంటా, రోవర్ 26 kgs. అలానే ల్యాండర్ వెయిట్ ఎంత అంటే 1752 kgs, 1752 kgs. ఇలాంటివి కూడా అడుగుతాడు ఎగ్జామ్లో. అడగడానికి ల్యాండర్ వెయిట్ ఎంత అని కూడా అడగొచ్చు. ఇది యూజ్ చేసే వెహికల్ ఏంటి అన్నది కూడా అడగొచ్చు. నేను మీకు ఫైండింగ్స్ ఏంటి అంటే ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫర్ అనేది, నెక్స్ట్ అల్యూమినియం, కాల్షియం ఇవన్నీ. దీని యొక్క మొత్తం కాస్ట్ ఎంత అయింది అంటే 615 crores. 615 crores రూపీస్ అనేది దీని యొక్క కాస్ట్. అంటే మంగళయాన్ కూడా లాంచ్ చేసేటప్పుడు మంగళయాన్ 2013లో వెళ్ళింది, అది ఫైండింగ్స్ 2014లోనో 15లోనో వచ్చాయి. అప్పుడు నరేంద్ర మోడీ ఒకటి అన్నారు, ఇట్స్ కాస్ట్ ఈజ్ లెస్ దాన్ ఏ హాలీవుడ్ మూవీ కాస్ట్ అన్నాడు అనమాట. మనం ఫస్ట్ సక్సెస్ఫుల్ అనమాట, ఫస్ట్ మిషన్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ఫుల్ అయిపోయాం. అయితే మార్స్ అది ఆర్బిటర్, అది రోవర్ ల్యాండర్ టెక్నాలజీ కాదు, ఆర్బిటర్ అనమాట. సో ఆర్బిటర్ అనేది వేరే, ల్యాండర్ రోవర్ అనేది టెక్నాలజీ అనేది వేరే. ఓకే, ఇట్స్ కాస్ట్ ఈజ్ లెస్ దెన్ ఏ హాలీవుడ్ మూవీ. ఆ కాస్ట్ కూడా గుర్తుండాలి. ఎంత కాస్ట్ అంటే 615 crore రూపీస్ ఖర్చు అయ్యింది దీనికి. ఓకే, ఇక్కడ ఉన్న టెంపరేచర్ ఎంత ఫైండ్ అవుట్ చేసింది అంటే 70 degrees. ల్యాండర్ రోవర్ దీనికి ఉన్న మెయిన్, ఇంకా చూడండి అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మీకు మర్చిపోయాను. ఇది ఎంత అక్కడ మిషన్ లైఫ్ ఎంత అంటే మన ఎర్త్ డేస్ లో చెప్పాలంటే 14 days. మిషన్ లైఫ్ ఎంత అంటే 14 days. అక్కడ భాషలో చెప్పాలి అంటే మిషన్ లైఫ్ 14 days, 1 lunar day. ఓకే, సో 14 days మంది, వాళ్ళ లాంగ్వేజ్ లో ఏంటి అంటే 1 lunar day. సో ఇవి ఇందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు నేను ఇందులో రాయలేనిది ఏంటి అంటే ల్యాండర్ యొక్క, రోవర్ యొక్క, ప్రపల్షన్ మాడ్యూల్ యొక్క ఏం రాయలేదు అంటే పేలోడ్స్ రాయలేదు. పేలోడ్స్ కూడా గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఆ పేలోడ్స్ ఏంటి అంటే ఒకసారి చూడండి. అదే రోవర్ పేలోడ్స్ అంటే APXS, లిబ్స్, ఈ 2 పేలోడ్స్ ఇవి. ఈ పేలోడ్స్ ఏం చేస్తాయి? ఈచ్ పేలోడ్ గురించి మీకేమీ అడగడు, మరి అంత ఇబ్బంది పెట్టేటట్టుగా అడగడు. ఓకే, ఈ మిషన్స్ కి ముందు మిషన్స్ కి కవర్ చేస్తూ ఉంటాడు. పేలోడ్స్ అన్ని గుర్తుంచుకోవాలంటే చాలా కష్టమే. మీరు ప్రిలిమ్స్ గ్రూప్ 1 మెయిన్స్ కానీ రాయాల్సి వస్తే పేలోడ్స్ గురించి రాయాల్సి వస్తుంది. సో ఏంటా పేలోడ్స్ అంటే రోవర్ మాడ్యూల్ పేలోడ్స్ ఒకసారి చూడండి. లిబ్స్, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపీ. ఇవేంటివి చేస్తుంది ఈ పేలోడ్ అంటే లోనార్ జియాలజీ అనేది స్టడీ చేస్తుంది. ఇది లోనార్ జియాలజీ అంటే రోవర్ ఏం చేస్తుంది, అక్కడున్న సర్ఫేస్ ఫీచర్స్ అనేది స్టడీ చేస్తారు. ఓకే, ఇలా ఇందులో ఈ పేలోడ్స్ అన్ని ఒక్కటే మీకు నేను ఇవ్వలేదు, మిగతావంతా ఇచ్చాను. ఒకసారి ఇది చూడండి. చంద్రయాన్ 3కి, చంద్రయాన్ 2కి, చంద్రయాన్ 1కి డిఫరెన్స్ ఒకసారి చూడండి. అదే వీల్ పేలోడ్ అంటే షేప్ పేలోడ్ అనేది యూజ్ చేస్తుంది. ఎవరు అంటే వీళ్ళు. మీకు నోట్స్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ మీకు జనరల్ గా ఇస్తాను, కానీ చెప్పేటప్పుడు మట్టుకున్నాం ఆ పేలోడ్స్ ఇక్కడంతా రాసి చెప్పడం వేస్ట్, టైం వేస్ట్. అది కానీ అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ చాస్టీ. ఇదేం చేస్తుంది అంటే చంద్రుడి మీద టెంపరేచర్ అనేది ఎలా ఉన్నదా అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. చాస్టీ, CHASTE, చాస్టీ అనేది ఉంటుంది. ఇదేంటిది అంటే చంద్రుడి మీద టెంపరేచర్ ఎలా ఉన్నదా అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇందాక 70 degrees సెంటిగ్రేడ్ నేను చెప్పాను కదా, అది ఎవరు ఫైండ్ అవుట్ చేశారంటే చాస్టీ అనేది ఫైండ్ అవుట్ చేసింది. ఓకే, అలానే ఇంకోటి మీకు ఏంటి అంటే మీకు ఇవన్నీ మిగతావి చాలా డిస్కస్ చేద్దాం. చంద్రయాన్ 3 మీద మీకు ఒక ఐడియా ఏమైనా వచ్చిందా?
దీని మీద అడిగే క్వశ్చన్స్ మీరు ఏమైనా చూసారా? జిఎస్ఎల్వి మార్క్ 3 లేదా ఎల్విఎం మార్క్ 3. నెక్స్ట్ ఇందులో ఉన్న పేలోడ్స్ 4, 2, 6, 7 పేలోడ్స్ అనేవి ఉన్నాయి. ఇవి ముందున్న దానికి దీనికి డిఫరెన్స్ ఇది. ఓకే, ఇవి వెహికల్స్ అన్నమాట. ఇవి మన ఇండియాలో ఏంటి అంటే చాలా వెహికల్స్ డెవలప్ చేసుకున్నాం. SLV-3 ఇది మన ఫస్ట్ వెహికల్. ఇది ముందు శాటిలైట్ పంపించాలి అంటే శాటిలైట్ పంపించాల్సిన వెహికల్ ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఇది మనం ఫస్ట్ శాటిలైట్ వెహికల్ డెవలప్ తయారు చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ శాటిలైట్ తయారు చేస్తాం, కానీ ఆ శాటిలైట్ పంపించడానికి మన దగ్గర వెహికల్ లేదు. అర్థమవుతుందా? అదే ఆర్యభట్ట మనం తయారు చేసిన శాటిలైట్, కానీ అది మనం లాంచ్ చేయలే. ఎందుకు లాంచ్ చేయలేకపోయాం? దానికి ఆ లాంచ్ చేయాలంటే ముందు వెహికల్ ఉండాలి. అర్థమైందా? ఆ వెహికల్ మన దగ్గర లేదు. ఓకే, సో ఆ వెహికల్ మనం తర్వాత డెవలప్ చేసుకున్నాం. ఫస్ట్ మనం డెవలప్ చేసుకున్న వెహికల్ పేరేంటి అంటే SLV-3. నెక్స్ట్ ఇదేంటిది అంటే 40 kg వరకే శాటిలైట్ పట్టుకెళ్ళగలదు. అప్పుడులో మనం డెవలప్ చేసుకున్న వెహికల్ ఏంటి అంటే ఒక శాటిలైట్ బరువు ఎంత మహా పట్టుకెళ్ళగలదు అంటే 40 kg అంతే. అంతకంటే ఎక్కువ బరువు ఉంటే SLV-3 పట్టుకెళ్ళలేదు. దాని తర్వాత మనం ఇంకొద్ది ఇంప్రూవ్డ్ శాటిలైట్ డెవలప్ చేసుకున్నాం. దాని పేరు ఏంటి అంటే ASLV అన్నమాట. ఈ శాటిలైట్ 500-600 kg దాటి వాకు పట్టుకెళ్ళగలదు ఇది. అర్థమైందా? సో నెంబర్ అనేది నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ ఏంటి అంటే కొద్ది ఎక్కువ వెయిట్ వాకు పట్టుకెళ్ళగలదు ఇది. ఏది? SLV-3 తర్వాత డెవలప్ చేసుకున్న తర్వాత శాటిలైట్ ఏది అంటే ASLV, ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని అంటాడనమాట. లాంచ్ వెహికల్ ఈ శాటిలైట్ అంత పట్టుకెళ్ళగలదు. ఈ రెండు ఇప్పుడు వాడట్లే. SLV-3 కానీ ASLV కానీ శాటిలైట్ వాడట్లే. ఇప్పుడు మనం ఆ తర్వాత డెవలప్ చేసుకున్న శాటిలైట్ పేరు ఏంటి అంటే PSLV, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది ఒక డెవలప్ చేసుకున్నాం. ఇది ఆ తర్వాత డెవలప్ చేసుకున్న వెహికల్ అన్నమాట. ఇది డెవలప్ చేసుకున్న తర్వాత మన స్పేస్లో శాటిలైట్ లాంచింగ్ లో ఒక రెవల్యూషన్ అనేది వచ్చింది. అందుగురించే దాన్ని వర్క్ హార్స్ అంటారు. ఇది లాంచ్ చేసిన శాటిలైట్ చాలా వరకు సక్సెస్ అయ్యాయి. మన ఇండియాకి ఇప్పటికీ ఒక రికార్డు ఉంటుంది. ఏంటి ఆ రికార్డు అంటే ఆల్ టైమ్ రికార్డు. ఒకేసారి ఎన్ని శాటిలైట్లు లాంచ్ చేసామో తెలుసా మీకు? ఏ శాటిలైట్ యూజ్ చేసి 100+ శాటిలైట్స్ ఒకేసారి లాంచ్ చేసాం మనం. అర్థమవుతుందా? అది ఈ PSLV తోటే. ఓకే, ఈ PSLV కూడాను 2500, 2000 వరకు పట్టుకెళ్ళగలదు. అంటే ఏంటి అంటే ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయి. PSLV XL అని, PSLV అనేసి. ఇది వెహికల్ అనమాట. ఇది 4 stages వెహికల్ ఇది. దీని తర్వాత మనం డెవలప్ చేసుకున్న వెహికల్ ఏది అంటే GSLV. దీని తర్వాత మనం డెవలప్ చేసుకున్న వెహికల్ ఇది వాడుతున్నాం. కమ్యూనికేషన్ శాటిలైట్స్కి ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అర్థమవుతుందా? GSLV అనే శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇది డెవలప్ చేసుకున్నాం మనం. ఈ వెహికల్ డెవలప్ చేసుకున్నాం. GSLV అనే శాటిలైట్ లాంచ్ వెహికల్ అని డెవలప్ చేసుకున్నాం. ఇదేంటిది అంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్కి ఎక్కువగా యూజ్ చేస్తాం. అది వెయిట్ ఎక్కువగా క్యారీ చేయగలదు. దీనికి మెయిన్గా ఏం టెక్నాలజీ డిఫరెన్స్ అంటే ఇది 4th స్టేజ్, ఇది 3 stages. ఇది క్రయోజెనిక్ ఇంజిన్ అనే ఒక కొత్త ఇంజిన్ అనేది ఇది యూజ్ చేస్తుంది. ఈ ఇంజిన్ యొక్క మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఇంజిన్ ఇది హైడ్రోజన్ ని ఫ్యూయల్ గా యూజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఇందులో ఉన్నది ఏంటి అంటే అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ నే ఇది యూజ్ చేస్తుంది. అర్థమవుతుందా? సో జనరల్ గా ఆక్సిజన్, ఇందాకే మీకు నేను చెప్పాను కదా ఒక పాయింట్, ఆక్సిజన్ పట్టుకెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే మనం పట్టుకెళ్లాల్సిన పేలోడ్స్ తగ్గిపోతాయి. ఇది ఇక్కడ. సో ఎనీవే Chandrayaan-3 అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఇవి నెక్స్ట్ మిగతా చూద్దాం. నెక్స్ట్ ఒకసారి చూడండి అమ్మా. ఇది మన ఇండియాలో వన్ ఆఫ్ ద మెయిన్ మిషన్. ఇది Chandrayaan-3 అనేది ఎప్పుడు రీచ్ అయ్యామో చూసాం కదా. 4th అనేది చెప్పాను, ఫస్ట్ అని చెప్పాను. ఇక్కడ పేలోడ్స్ నేను చెప్పదట్లేదు. చాస్టీ ఒకటి, ILSA ఒకటి. ఇవి జనరల్ గా ఇచ్చేటప్పుడు ఇస్తాము, ఇప్పుడు అవసరం లేదు. RAMBHA, నెక్స్ట్ LRA, APXS, LIBS, షేప్, ఇవి దీని పేలోడ్స్. వీటి గురించి చదవచ్చు. ఓకే, మీకు చూసినా అర్థం అవుతుంది. ఒకటి అక్కడ ఉన్న టెంపరేచర్ ఎలా ఉంటుందా అనేది చూడడానికి, ఇంకోటి అక్కడున్న మినరల్ కంపోజిషన్ ఎలా ఉంటుంది అనేది చూడడానికి, అక్కడున్న డెన్సిటీ ఎలా ఉంటుంది అన్నది చూడడానికి, వీటి కోసం ఈ పేలోడ్స్ పట్టుకెళ్తారనమాట. ఓకేనా? అక్కడున్న అనలైజ్ చేయడానికి, సాయిల్ శాంపిల్స్ అనలైజ్ చేయడానికి. సో ఇది Chandrayaan-3 లాంచ్ సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడం వల్ల మన ఇండియా ఏం కనబెట్టింది? మన ఇండియా ఏం చూసింది చెప్పిందమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మా దగ్గర కూడా రోవర్ టెక్నాలజీ ఉందని ప్రపంచ దేశాలకు చెప్పగలిగాం.
చంద్రయాన్ 3 లాంచ్ చేయడం వల్ల ఏంటి లాభం అంటే మేము కూడా మా దగ్గర రోవర్ టెక్నాలజీ ఉంది, మెయిన్ అది. ఓకే, సో మా దగ్గర కూడా రోవర్ టెక్నాలజీ ఉంది అనుకుని ప్రపంచ దేశాలకు చెప్పగలిగాం. రెండోది మిగతాది ఏంటి అంటే అక్కడ ఉన్న మినరల్స్ ఏమైనా మనం పట్టుకొని వచ్చి యూజ్ చేయగలవా, లేకపోతే యూజ్ చేస్తావా? అది ఫ్యూచర్లో ఉన్న టెక్నాలజీ పక్కన ఉంచండి. అక్కడ ఉన్న మినరల్ కంపోజిషన్ ఎలా ఉంటుందో చెప్పాం, అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుందో చెప్పాం, అక్కడ టోపోగ్రఫిక్ ఫ్యూచర్స్ కూడా ఎలా ఉంటాయో చెప్పగలిగాం. నెక్స్ట్ మిషన్ ఏంటి అంటే ఆదిత్య L1 మిషన్. ఇది కూడాను ఒక హిస్టారిక్ మిషనే. ఈ మిషన్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇందులో కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆదిత్య మిషన్, ఆదిత్య L1 మిషన్ అంటారు, ఆదిత్య L1 మిషన్. ఈ మిషన్లో హైలైట్స్ ఏంటివి? ఓకే, ఇక్కడికి చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అయ్యింది అనే 10 రోజులకే ఇంకొక గుడ్ న్యూస్ విన్నాం మనం. అర్థమైందా? ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే సన్ స్టడీ చేయడానికి, సన్ యొక్క ఔటర్ స్పియర్ కరోనా స్టడీ చేయడానికి, సన్ యొక్క ఫోటోస్పియర్, సన్ యొక్క క్రోమోస్పియర్, సన్ యొక్క సోలార్ ఫ్లేర్స్ మొత్తం అంతా స్టడీ చేయడానికి మనం ఇంకొక మిషన్ లాంచ్ చేసాం. అదేంటది అంటే ఆదిత్య L1. ఇలా సన్ స్టడీ చేస్తే దీనికి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టుకొని సన్ మీదకి ఎందుకు లాంచ్ చేసాం ఈ మిషన్ అంటే ఇది ఆస్ట్రోసాట్ తర్వాత సెకండ్ మిషన్ మన ఇండియాలో. ఇది ఆస్ట్రోసాట్ తర్వాత మన ఇండియాలో సెకండ్ మిషన్ ఏది అంటే ఆదిత్య L1 మిషన్ అన్నమాట. ఏంటి, స్పేస్ అబ్జర్వేటరీ మిషన్లో మన ఇండియాలో సెకండ్ మిషన్ ఆదిత్య L1. 2015లో మనం ఏం లాంచ్ చేసాం అంటే ఆస్ట్రోసాట్ అనేది ఒకటి లాంచ్ చేసాం. ఇది స్పేస్ అబ్జర్వేటరీ మిషన్. దాని తర్వాత ఆదిత్య L1. సరే, ఇవన్నీ స్టడీ చేస్తే ఏంటి లాభం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నావిగేషన్ సిగ్నల్స్ అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఇవి ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాయి అంటే సన్ నుండి వచ్చే ఓవర్ హీట్, సన్ సోలార్ ఫ్లేర్స్ అంటారు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే నావిగేషన్ సిగ్నల్స్ అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి, కమ్యూనికేషన్ సిగ్నల్స్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. వీటి గురించి మనం ప్రాపర్గా సన్ని మనం ప్రాపర్గా స్టడీ చేసుకున్నాం అనుకోండి, దీన్ని రేపు పొద్దున్న మనం ఇది ఓవర్కమ్ చేయొచ్చు అని ఇంతకు ముందు నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ అని ఒకటి పంపించింది అనమాట. నాసా ఏం పంపించింది అంటే పార్కర్ సోలార్ ప్రోబ్ అని ఒకటి పంపించింది. అది పంపించి అది ఎందుకు పంపించింది అని అడిగితే ఆ నాసా వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇన్ ఆర్డర్ టు స్టడీ హౌ ద సోలార్ ఫ్లేర్స్, సోలార్ విండ్ ఈజ్ ఎఫెక్టింగ్ నావిగేషన్ సిగ్నల్స్, కమ్యూనికేషన్ సిగ్నల్స్, నెట్వర్క్ గ్రిడ్, పవర్ గ్రిడ్ ఉంటుంది కదా, వీటన్నిటికి ఎలా ఎఫెక్ట్ అవుతుందో అని స్టడీ చేయడానికి మేము ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ పంపించామని చెప్పారు. మనం కూడాను, మన ఇండియా కూడాను ఏంటి అంటే ఆదిత్య L1 మిషన్ సేమ్ అదే పర్పస్ కోసం పంపించింది. అర్థమవుతుందా? నాసాతో పాటు పోటీ పడుతుంది. ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను, మనం కొన్నిట్లో పోటీ పడలేకపోతున్నాం. ఎక్కడ అంటే హెవీ శాటిలైట్స్ లాంచ్ చేయలేకపోతున్నాం మనం. ఇంకొన్నాం ఎవడు ఎలాన్ మస్క్ ఉంది కదా, స్పేస్ ఎక్స్, వాడు 20,000 కేజీల వరకు పట్టుకెళ్ళిపోగలుగుతున్నాడు. వాడు 20,000 కేజీస్ వరకు ఒక శాటిలైట్ వెయిట్ని పట్టుకెళ్ళగలుగుతున్నాడు. మనకి ఇప్పటికీ ఏంటంటే 3,500, 4,000 వరకే మనం పట్టుకెళ్ళగలుగుతున్నాం. 5,000 దాటితే ఇందాక ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందో చెప్పాను కదా, మంది ఇంకొద్దిగా విషయాల్లో డెవలప్ చేసుకోవాల్సింది ఉంది. ఓకే, వాడే 20,000 కేజీస్ వరకు పట్టుకెళ్ళిపోతున్నాడు. అందునుంచే ప్రైవేట్ సెక్టర్ని అలౌ చేశాడు. అవన్నీ ఒక్కొక్కటి చూద్దాం. ప్రైవేట్ సెక్టర్ ఏవేవి ఉన్నాయి, ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది స్పేస్లో, అందులో కంపల్సరీ క్వశ్చన్స్ ఇస్తాడు. ఆదిత్య L1 మిషన్ ఒకసారి చూడండి. అయితే మనం కూడా సోలార్ దేనికోసం పంపించాం? సన్ ఎలా ఉంటుందా, సన్లో అవుటర్ స్పియర్ ఏమంటారు అంటే కరోనా అని అంటారు. అది ఎలా ఉంటుంది అంటే అందుగురించి ఆ వైరస్ కూడా అదే పేరు పెట్టారు, కరోనా అనుకొని. అర్థమైందా? సేమ్ సింబల్. సోలార్ అవుటర్ స్పియర్ ఏమంటుంది అంటే కరోనా అని అంటారంట. లోపల ఉన్న స్పియర్ని క్రోమోస్పియర్ అని అంటారంట. దీని నెక్స్ట్ ఉన్న స్పియర్ని క్రోమోస్పియర్ అని అంటారంట. దీని లోపల ఉన్న స్పియర్ని ఫోటోస్పియర్ అని అంటారంట. ఏదైతే మనకు కనిపిస్తుందో సన్ ఇప్పుడు దాన్ని ఫోటోస్పియర్ అని అంటారంట. క్రోమోస్పియర్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎక్లిప్సెస్ వస్తాయి కదా, సోలార్ ఎక్లిప్స్ ఇవన్నీ వస్తాయి కదా, అప్పుడు మనకు కనిపించేది ఏదంటే క్రోమోస్పియర్ కనిపిస్తుంది అనమాట. అయితే దీన్ని ఏమంటున్నారు? కరోనా, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, ఫోటోస్పియర్. ఓకే, సోలార్ ఫ్లేర్స్ ఇవన్నీ లోపల ఉంటాయి కదా, లోపల ఉన్నది అన్నిటికంటే లోపల ఉన్నది కోర్ అని అంటారు. అర్థమైందా? సన్లో నల్ల చుక్కలు ఉంటాయి, దాన్ని ఏమంటారు అంటే డార్క్ స్పాట్స్ అని అంటారు. అర్థమైందా? ఆ డార్క్ స్పాట్స్ ఎలా ఏర్పడ్డాయి? అక్కడ ఎటువంటి సన్లో జరిగే ఎనర్జీని ఏంటి అంటే ఫ్యూజన్ అంటాడు.
ఫ్యూజన్ అంటే రెండు ఆటమ్స్ కలిస్తే రిలీజ్ అయ్యే ఎనర్జీని ఏమంటారు అంటే ఫ్యూజన్ అని అంటారు. రెండు ఆటమ్స్ కలిసే అనుకోండి, రిలీజ్ అయ్యింది అనుకోండి ఎనర్జీ, ఫ్యూజన్ అంటాడు. అదే విడిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి అంటే ఫిజన్ అంటారు. ఏదైనా ఒకటి వచ్చి బంబార్డ్ చేసింది అంటే విడిపోద్దు. అలా విడిపోతే దాన్ని ఏమంటారంటే ఫిజన్. అర్థమైందా? ఫిజన్ ని కంట్రోల్ చేయడం ఈజీయే, ఫ్యూజన్ ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. అందునుంచే ఫ్యూజన్ నుండి మన దగ్గర ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ అన్ని ఫ్యూజన్ ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఫిజన్ ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. న్యూక్లియర్ ఫిజన్ ఫ్యూజన్ టెక్నాలజీ అనేది ఇంకా నాసెంట్ స్టేజ్ లోనే ఉంది, ఇనీషియల్ స్టేజ్ లోనే ఉంది. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే సన్ ఈ చుట్టూ చదవడానికి మనం వెళ్తున్నాం. ఈ సన్ కరోనా, నెక్స్ట్ ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్, ఇది చదివి ఏం చేస్తాం, హౌ దీస్ ఆర్ ఎఫెక్టింగ్ మన కమ్యూనికేషన్ సిగ్నల్స్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి సోలార్కి. కొన్నిసార్లు డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఓవర్ హిట్ సన్నీ డేస్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి. మామూలుగా వెదర్ బాగోపోతే డిస్టర్బెన్సెస్ వేరే, ఈ టైంలో ఎలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, పవర్ గ్రిడ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, నెట్వర్క్ సిగ్నల్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, నావిగేషన్ అంటే జిపిఎస్ సిగ్నల్స్ ఉంటాయి కదా, దాన్ని మనం నావిగేషన్ అంటాం కదా, అవి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అని చదవడానికి మనం ఇది పంపించాం అనమాట. ఏది పంపించాం అంటే ఆదిత్య L1. ఓకే, నాసా పార్కర్ ప్రోబ్ కూడా అలాగే, సోలార్ ప్రోబ్ కూడా అలాగే పంపించారు. అయితే ఇక్కడ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇది పంపించిన మిషన్ ఏంటి, ఏది పంపించింది, పిఎస్ఎల్వియా జిఎస్ఎల్వి అని అడుగుతాడు. ఎవరు పంపించారు దీన్ని ఒకసారి చూడండి. పిఎస్ఎల్వి C57 దీన్ని పంపించింది. లాంచ్ వెహికల్ ఎవరమ్మా, పిఎస్ఎల్వి C57. మనం వర్క్ హార్స్, పవర్ హార్స్ అని అంటూ ఉంటాం దేన్ని అంటే ఈ వెహికల్ని, దీని మీద మనం అంత డిపెండ్ అవుతాం అనమాట. పిఎస్ఎల్వి C57 ఇండియాలో ఫస్ట్ సోలార్ మిషన్ ఇదే. మన ఇండియాలో ఏంటి అంటే ఫస్ట్ సోలార్ మిషన్ ఏది అంటే ఆదిత్య L1. ఇదే మన ఫస్ట్ సోలార్ మిషన్. ఇది ఎంత మన స్పేస్లో ఎన్ని అచీవ్మెంట్స్ చేసుకుంటున్నామో చూడండి. మిగతా వాళ్ళ విషయాలు మనము ఇజ్రాయెల్ నుండి మనం ఏం కొంటామంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, చిన్న చిన్న వస్తువులు కూడా కొనుక్కుంటాం. నట్లు, బోల్ట్లు, డ్రెస్సులు కూడా కొనుక్కునే వాళ్ళం. ఆర్మీ డ్రెస్సులు వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందులోంచి ఆత్మనిర్భర్ భారత్ పెట్టాడు. అర్థమవుతుందా? అలాంటిది స్పేస్లో మనం చాలా ముందడిగే ఉన్నాం. కాకపోతే ఇంకా నాసాతో పోల్చుకుంటే మనం ఏంటి అంటే చాలా తక్కువగా. కొన్ని విషయాల్లో బాగుంది. ఏంటి అంటే లాంచ్ వెహికల్ కాస్ట్ తక్కువ అనమాట. ఎవడైనా వచ్చి పిఎస్ఎల్వి దగ్గర ఎందుకు మా శాటిలైట్ మీరు లాంచ్ చేయండి అని అడుగుతాడు అంటే, మన ఇస్రో దగ్గర ఎందుకు లైన్ కడుతున్నారు అంటే, మన ప్రైవేట్ ఏజెన్సీస్ స్పేస్ రిలేటెడ్ ఎందుకు అంత ప్రాఫిట్, ఎందుకు ఎంత బూస్ట్ అవుతున్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చీప్గా లాంచ్ చేస్తున్నాం అనమాట. అర్థమవుతుందా? 4 బస్సులు ఇక్కడ ఉన్నాయి. ఒకడు ఇక్కడ నుండి హైదరాబాద్ పట్టుకెళ్ళాలి అంటే 10,000 అడుగుతున్నాడు, ఇంకోటి 8,000 అడుగుతున్నాడు, 6,000 అడుగుతున్నాడు, 1,000 రూపాయలు అడుగుతున్నాడు. 1,000 రూపాయలు ఉన్న దాని మీదకే ఎక్కుతాడు ఎవడైనా. హైదరాబాద్ వెళ్ళిన వాకే ఎలాగెళ్తే ఏంటి, స్ట్రైట్ గుండా వెళ్తే ఏంటి, ఎలాగెళ్తే ఏంటి, హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఇంటికి, అవునా కాదా? సో 1,000 రూపాయల్లో పంపించేది ఎవరు అంటే మన ఇస్రోయే, పిఎస్ఎల్వియే. అందునుంచే 100 శాటిలైట్, 20 శాటిలైట్, 30 శాటిలైట్లు లాంచ్ చేసాం అంటే అందులో 90 శాటిలైట్లు, 30 శాటిలైట్లు బయట దేశాలవే ఉంటున్నాయి. అర్థమవుతున్నాయా? స్టూడెంట్స్ ఎవరైనా శాటిలైట్ తయారు చేశారనుకోండి, బాబు నువ్వు రేపు పొద్దున్న శాటిలైట్ లాంచ్ చేస్తున్నావు కదా, మాది కూడా లాంచ్ చేసింది అంటారు. ఇవన్నీ మీకు తెలియాలి, జస్ట్ మీకు చెప్తున్నాను. అయితే పిఎస్ఎల్వి C57 అనేది ఇది లాంచ్ చేసింది. నెక్స్ట్ ఇది లాంచ్ చేసిన మిషన్ ఏంటి అంటే సోలార్ మిషన్. ఇది ఫస్ట్ సోలార్ మిషన్. ఇది నెక్స్ట్ ద స్టడీ ఎంత దూరం నుండి అంటే ఇదేంటి సన్న మీదకి వెళ్ళిపోదు. సన్నకి ఎంత దూరం ఉంటుంది అంటే 1.5 కిలోమీటర్స్ దూరంలో ఈ శాటిలైట్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఎంత దూరంలో లాంచ్ చేస్తున్నాం అంటే 1.5 కిలోమీటర్స్లో ఈ శాటిలైట్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఓకే, సన్కి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ శాటిలైట్ అనేది ఉంటుంది. ఇట్ టేక్స్ 125 days టు రీచ్ L1 పాయింట్. ఇట్ టేక్స్ ఎన్ని డేస్ తీసుకుంటుందంటే 125 days టు రీచ్ L1 పాయింట్. L1 పాయింట్ అంటే మీనింగ్ ఏంటంటే లగ్రాంజ్ పాయింట్స్ అని అంటారనమాట. ఈ లగ్రాంజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇవి సన్, ఎర్త్ ఇవన్నీ ఏంటి అంటే సెలిస్టియల్ బాడీస్, చాలా హ్యూజ్ బాడీస్ ఇవి, అవునా కాదా? సన్కి చాలా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, దగ్గరకి వెళ్ళామంటే లాగేస్తుంది, అవునా కాదా? ఎర్త్కి చాలా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటాయి. సన్కి ఎర్త్కి మధ్యలో ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కడైతే బ్యాలెన్స్ అవుతుందో ఆ పాయింట్స్ని ఏమంటున్నాడు అంటే లగ్రాంజ్ పాయింట్స్ అని అంటున్నాడు. సన్కి ఎర్త్కి గ్రావిటేషనల్ రెండిట్లకి ఎక్కడైతే బ్యాలెన్స్ అవుతుందో ఆ పాయింట్స్ని ఏమంటాడు అంటే లగ్రాంజ్ పాయింట్స్. ఇవి ఎన్ని ఉంటాయంటే L1
అంటే గ్రావిటేషనల్ పుల్, దీని గ్రావిటేషనల్ పుల్ దీని గ్రావిటేషనల్ పుల్ ఈక్వల్గా ఉండాలి. ఎక్కడైతే ఈక్వల్గా ఉంటుందో ఆ పాయింట్ దగ్గర లాంచ్ చేయడానికి ట్రై చేస్తాడు. దీనివల్ల లాభం ఏంటి అంటే మనకి ఫ్యూయల్ కలిసి వస్తుంది. దీనివల్ల లాభం ఏంటి అంటే ఫ్యూయల్ కలిసి వస్తుంది. ఇది గ్రావిటేషనల్ పుల్, దీని గ్రావిటేషనల్ పుల్ ఈక్వల్గా ఉన్నది. గ్రావిటేషనల్ పుల్ ఈక్వల్గా ఉండేటప్పుడు మనకి ఏం కలిసి వస్తుంది? ఫ్యూయల్ కలిసి వస్తుందా లేదా? సో దీన్ని మనం లగ్రాంజ్ పాయింట్ అని అంటాం, ఎక్కడైతే గ్రావిటేషనల్ బ్యాలెన్స్ ఈక్వల్గా అవుతున్నాయో. ఇలా మనకి ఎన్ని లగ్రాంజ్ పాయింట్స్ ఉంటాయి అంటే L1, L2, L3, L4, L5 ఉంటాయి. ఇందులో మోస్ట్ సూటబుల్ ఏది అంటే L1. L1 అనేది ఏం చేస్తుంది అంటే ఈ పాయింట్ దగ్గర లాంచ్ చేసాం అనుకోండి, సన్ విజన్ అనేది మనకు కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. సన్ వ్యూ అనేది కంటిన్యూస్గా ఉండేది ఏంటి అంటే ఈ L1 దగ్గరే ఉంటుంది. అర్థమైందా? అందు గురించి మనం L1 దగ్గర లాంచ్ చేస్తాం. ఈవెన్ పార్కర్ సోలార్ ప్రోబ్ లాంచ్ చేసేటప్పుడు కూడా L1 దగ్గరే లాంచ్ చేశారు. దీన్ని ఏమంటారు అంటే సోలార్ అండ్ హీలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ శాటిలైట్, SOHA ఇక్కడే ఉంటుంది. L1 దగ్గర ఏముంటుంది అంటే SOHO ఉంటుంది. సో ఇది మీకు మెయిన్ ఇంపార్టెంట్. దీన్ని లాంచ్ చేసే వెహికల్ PSLV C57 ఫస్ట్ సోలార్ మిషన్. 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది 1.5 కిలోమీటర్సా సారీ డిస్టెన్స్ ఫ్రమ్, ఈ డిస్టెన్స్ ఒకసారి కరెక్ట్ కాదండి, నేను సరిగ్గా చూడలేదు. ఇది ఇట్ టేక్స్ 125 days టు రీచ్ L1 పాయింట్. ఈ డిస్టెన్స్ ఒక్కటి నేను చూడలేదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇలాంటి పాయింట్ అడిగితే అడగచ్చు, తప్పు చెప్పకూడదు కదా. చూడపోతే చూడలేదని చెప్పాలి, కానీ తప్పు చెప్పేసి దాన్ని మనం కరెక్ట్ అని చెప్పకూడదు. సో అది నేను ఒకసారి చూడలేదు, అది నేను ఓవర్ వ్యూలో రాశాను. ఒకసారి అది ఎంత డిస్టెన్స్ లో పెట్టారనేది కూడా ఇంపార్టెంటే. ఓకేనా? ఇస్రోస్ సెకండ్ ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ ఆఫ్టర్ ఆస్ట్రోసాట్. ఇంకొకటి ఏంటి అంటే ఇట్ హ్యాస్ 7 పేలోడ్స్. ఇందులో ఎన్ని పేలోడ్స్ ఉన్నాయంటే 7 పేలోడ్స్ ఉన్నాయి. ఈ 7 పేలోడ్స్ తెలియాలి. ఈ 7 పేలోడ్స్ ఇప్పుడు చెప్పానంటే ఒక 10 నిమిషాలు మిగతా మనం డిస్కస్ చేసుకోవడం అవ్వదు. అర్థమవుతుందా? ఇవి మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. సో ఇందులో ఏం అడుగుతాడు క్వశ్చన్స్ అడిగితే, ఇందులో ఏం అడుగుతాడు క్వశ్చన్స్ అడిగితే? లో ఎర్త్ ఆర్బిట్, ఇవి వీటి గురించి. ఇది నేను అన్ని పాయింట్స్ చెప్పాను. ఆదిత్య L1లో ఈ మిషన్ ఏంటి, ఈ మిషన్ దేనికోసం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 మెయిన్స్కి అడిగాడు ఈ మిషన్, ఇది అడిగాడు. సో ద లాంచ్ వెహికల్ యూజ్డ్ ఫర్ ఆదిత్య L1 ఈజ్ PSLV C57. ఇట్ ఈస్ ద ఫస్ట్ సోలార్ మిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇట్ టేక్స్ 125 days టు రీచ్ L1 పాయింట్. 125 days తీసుకుంటుంది. ఇట్ హ్యాస్ 7 పేలోడ్స్. ఆ పేలోడ్స్ గురించి చెప్తాం. నెక్స్ట్ ఏంటి అంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సోలార్ మిషన్ ఈజ్, దేనికోసం ఇది లాంచ్ చేశాను? టు స్టడీ ద సోలార్ ఫ్లేర్స్, కరోనా, నెక్స్ట్ క్రోమోస్ఫియర్, ఫోటోస్ఫియర్. ఎందుకు? హౌ సోలార్ ఫ్లేర్స్ అని కూడా చెప్పాలి. హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద కమ్యూనికేషన్, నావిగేషన్ అండ్ ఇంక దేనికి ఎఫెక్ట్ చేస్తుంది? పవర్ గ్రిడ్స్కి ఎఫెక్ట్ చేస్తుంది. అవి చెప్పి ఇలా రాయగలిస్తే చాలు. మీ ఎగ్జామ్ కూడా ఇలానే అడుగుతాడు. ఇవన్నీ చాలా స్టాండర్డ్ క్వశ్చన్. ఇవి గ్రూప్ 1 మెయిన్స్కి కంపల్సరీగా ఇస్తాడు. ఇలాంటివి కొన్ని మనం సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు, ఇలాంటివి ఇస్తాడు. మీ గ్రూప్ 2 కూడాను ఇవి ఇస్తాడు. ఇందులో చంద్రయాన్ 3 కానీ లేదా ఆదిత్య L1 కానీ మనం ఒక్క క్వశ్చన్ మిస్ అవ్వం. ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చాడు అంటే అందులో ఈజీగా రాయొచ్చు. ఇందులో 100% రాయొచ్చు. ఏ క్వశ్చన్ మొత్తం ఓవర్గా చదవాలి మనం. ఆ పేలోడ్స్ కూడా చదవాలి. ఎన్ని పేలోడ్స్ ఉన్నాయంటే 7 పేలోడ్స్ ఉన్నాయి. ఓకే, ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2 September 2023లో లాంచ్ చేశారు ఇది. సో ఇది దీని గురించి. దీని మీద ఏమైనా ఐడియా వచ్చిందా? లగ్రాంజ్ పాయింట్స్ ఇవన్నీ చెప్పాను, సింపుల్గా చూడాలి. ఇందులో కూడా మీరు ఆ బొమ్మలు వేసి మీకు లగ్రాంజ్ పాయింట్ అంటే ఇది, L5 అంటే ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. మీకు ఏదో ఫిజిక్స్ కెమిస్ట్రీ, నేను ఎక్కడేం ఫిజిక్స్ ఏం చెప్పట్లేదు, సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీరు నేర్చుకునేటప్పుడు కూడాను సింపుల్గానే నేర్చుకోవడానికి ట్రై చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇందులో ఫిజిక్స్ సంబంధించింది కానీ టెక్నికల్గా కానీ ఏమీ ఉండవు. అది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కొన్ని సంవత్సరాలు భయపడిపోతాడు, ఎలా చదవాలో తెలియదు. ఇంతకుముందు నేను చంద్రయాన్ 3లో ఎటువంటి టెక్నికల్ సబ్జెక్ట్ది నేను చెప్పలేదు. ఇక్కడున్న ఆదిత్య L1లో నేను ఎటువంటి టెక్నికల్లో చెప్పలేదు. అక్కడ చెప్పింది నేను ఏం చెప్పాను, ఇలాంటివి అడుగుతాడు. కావాల్సి చూడండి, మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ మొత్తం తీయండి, ఒక్కటి కూడాను టెక్నికల్గా ఏమి ఉండదు. ఇప్పుడు ఇది మీకు నేను టెక్నికల్గా సబ్జెక్ట్ నేను చెప్పాను అంటే మిమ్మల్ని నేను మిస్గైడ్ చేస్తున్నట్టుగా అవుతుంది.
అర్థమవుతుందా? లగ్రేంజ్ పాయింట్ అంటే సింపుల్గా చెప్పాను, ఎక్కడైతే ఈ రెండిట్ల గ్రావిటేషనల్ పుల్ ఈక్వల్గా ఉంటుందో అదే లగ్రేంజ్ పాయింట్. అర్థమవుతుందా? దానివల్ల ఏంటి లాభం అంటే ఫ్యూయల్ సేవ్ అవుతుంది, అంతేనా కాదా? అది అక్కడ మెయిన్. పిఎస్ఎల్వికి జిఎస్ఎల్వికి ఏంటి తేడా అంటే స్టేజెస్లో తేడా ఉంటుంది, యూజ్ చేసిన ఇంజిన్లో తేడా ఉంటుంది, అది చెప్పగలగాలి. ఓకే, హైడ్రోజన్ ఎందుకు ఫ్యూయల్గా యూజ్ చేస్తారంటే లైట్ వెహికల్, లైట్ ఫ్యూయల్. ఓకే, ఎటువంటి టెక్నికల్గా మీకు ఏవి అడగడు. ఓకే, రాకెట్ ఎలా తయారు చేస్తాడు మీరేటి అలా ఏం ఊహించుకోవద్దు. ఇక్కడ అడిగే క్వశ్చన్స్ మీరు మోడల్ పేపర్స్లో కానీ లేదా రేపు పొద్దున్న ఎగ్జామ్లో అయిన క్వశ్చన్స్ చూడండి, కనిపిస్తే ఇవే కనిపిస్తాయి, ఏ మోడల్లో కనిపిస్తాయి. ఎస్ఓహెచ్ఓ కావచ్చు, లగ్రేంజ్ పాయింట్ కావచ్చు, లేదా పిఎస్ఎల్ ఏ వెహికల్ కావచ్చు, ఎందుకు పంపించారు కావచ్చు, ఏ రోజు పంపించారో కావచ్చు, ఎన్ని పేలోడ్స్ ఉన్నాయో కావచ్చు, ఇవే కనిపిస్తాయి. కానీ మీరు ఇన్ డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళి మిమ్మల్ని ఏం సైంటిస్ట్గా అవ్వడానికి సెలెక్ట్ చేయడు వాడు. అర్థమవుతుందా? అడిగేవి ఇవే. ఒక్క క్వశ్చన్ ఏంటి జనరల్గా చూసుకోండి మీరు. నేను ఎక్కడ ఏది టెక్నికల్గా వెళ్ళి ఏవి పడితే అవి డయాగ్రామ్స్ గీసేసి మిమ్మల్ని ఏమి నేను ఇబ్బంది పెట్టలేదు. ఎగ్జామ్ కూడాను నేను అవుట్ సైడ్ వెళ్ళలేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళడానికి ట్రై చేశాను. సో ఇది ఇక్కడున్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. మీ గ్రూప్ 1లో ఇచ్చిన అదే రాస్తారు. ఆదిత్య L1 దేనికోసం లాంచ్ చేసే ఇది ఏంటి అంటే, లేదా చంద్రయాన్ 3 అంటే ఏంటి. ఇప్పుడు ఇంకొక మిషన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక మిషన్ ఏంటి అంటే డ్రాకో, DRACO. ఇప్పుడే మీకు నేను చెప్పాను, ఇది DRACO. ఏంటమ్మా ఈ డ్రాకో మిషన్ అనేది? డెమాన్స్ట్రేషన్. ఈ డ్రాకో మిషన్ దేనికోసం అంటే మెయిన్గా మీకు తెలియాల్సింది న్యూక్లియర్ ఎనర్జీ అనేది యూజ్ చేస్తున్నారు. న్యూక్లియర్ ఎనర్జీ అనేది దేంట్లో యూజ్ చేస్తున్నారు అంటే, దేంట్లో న్యూక్లియర్ ఎనర్జీ అనేది యూజ్ చేస్తున్నారు? వెహికల్లో యూజ్ చేసే లాంచ్ వెహికల్లో యూజ్ చేసేది ఏంటి అంటే న్యూక్లియర్ ఎనర్జీ. ఇప్పుడు ఒక మీరు హైడ్రోజన్ చూసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇందులో ఆల్రెడీ న్యూక్లియర్ ఎనర్జీ ముందు దాంట్లో చూడలేదు అంటే, ఇంతకు ముందు నిర్వా అనేది పంపించాం, ఓరియన్ అనేది నాసా పంపించింది, దీంట్లో యూజ్ చేసింది. కానీ దానికంటే ఇందులో ఏంటి అంటే చాలా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీతో లాంచ్ చేసింది ఈ డ్రాకో అనేది. ఇందులో ఉన్న హైలైట్ పాయింట్ ఏంటి అంటే, ఇందులో మనం శాటిలైట్ లాంచ్ చేయడానికి ఏం యూజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీ అనేది యూజ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఏం యూజ్ చేస్తున్నాం అంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేది యూజ్ చేస్తున్నాం. ఇందులో ఉన్న మెయిన్ హైలైట్ పాయింట్ ఇదే. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఏ న్యూక్లియర్ ఎనర్జీ యూజ్ చేస్తున్నాం ఇందులో? ఈ డ్రాకో అనే మిషన్ ఏంటి అంటే డెమాన్స్ట్రేషన్. ఫుల్ ఫామ్ చూడండి, డెమాన్స్ట్రేషన్ రాకెట్ ఫర్ అగైల్ సిస్లూనియర్ ఆపరేషన్స్. డెమాన్స్ట్రేషన్ రాకెట్ ఫర్ అగైల్. ఇది దీని ఫుల్ ఫామ్ డ్రాకో అంటే. ఇప్పుడు ఈ మిషన్ దేనికోసం లాంచ్ చేస్తున్నారు అంటే, ఇంతకుముందు నేను ఏం యూజ్ చేశారని చెప్పాను? హైడ్రోజన్ యాజ్ ఫ్యూయల్ అని చెప్పానా? దాన్ని క్రయోజనిక్ ఇంజిన్. ఇండియా దగ్గర ఆ టెక్నాలజీ చాలా సంవత్సరాలు లేదు. ఓకే, రష్యా ఇస్తారంటే చాలా బయట దేశాలు ఒప్పుకోలేదు, అవన్నీ పక్కన ఉంచండి. అయితే వీళ్ళకు ఇంకో టెక్నాలజీ కూడా డెవలప్ చేస్తారు. అదేంటిది అంటే దే ఆర్ యూజింగ్ న్యూక్లియర్ ఫిజన్ ఇన్ రాకెట్స్ ఇంజిన్. ఏం యూజ్ చేస్తున్నారంటే న్యూక్లియర్ ఫిజన్ అనేది యూజ్ చేస్తున్నారు లాంచ్ వెహికల్ శాటిలైట్స్ పట్టుకెళ్ళడానికి. దీనివల్ల అగైల్ అంటే స్పీడ్ అనమాట, సిస్లూనార్ ఆపరేషన్స్. దీనివల్ల లాభాలు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి మనం మార్స్కి వెళ్ళాలి అనుకోండి, వెళ్ళాల్సిన టైం పీరియడ్ తగ్గిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి మార్స్కి వెళ్ళడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది అంటే 4 నెలలు పడుతుంది. కానీ ఇప్పుడు ఈ మిషన్ రావడం వల్ల, ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఏమవుతుంది అంటే జస్ట్ 2 monthsలో వెళ్తున్నారు. దీనివల్ల లాభాలు ఏంటి అంటే టైం పీరియడ్ తగ్గిపోతుంది. వందే మాతరం భారత్ ట్రైన్ వల్ల ఏంటి లాభం అంటే ఏం చెప్తారు? స్పీడ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? స్పీడ్ అని చెప్తారు. ఇది కూడా అంతే. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే స్పీడ్. అవునా కాదా? అయితే ఇందులో మరి చాలా డేంజరస్ కదా సార్, న్యూక్లియర్ ఫిజన్ అనేది యూజ్ చేస్తానని మీరు అడగొచ్చు. అయితే ఇది యూజ్ చేయడం వల్ల ఎటువంటి డేంజర్ వాళ్ళు లేదని చెప్తున్నారు. ఈ ఎవరైతే డెవలప్ చేశారో వీళ్ళు డేంజర్ లేదు అంటున్నారు. ఎందుకు అంటే ఇది ఇంజిన్ స్టార్ట్ అవ్వక ముందు ఎటువంటి బాస్ట్ అవ్వదు, ఇన్ ద ల్యాండ్ ఉన్నప్పుడు ఎప్పుడు అవ్వదు, స్పేస్లోకి వెళ్ళిన తర్వాతే
న్యూక్లియర్ ఫిజన్ టెక్నాలజీ యూజ్ చేయడానికి అవుతుంది అని చెప్తున్నారు వీళ్ళు. అర్థమవుతుందా? మనం ఎలా అయితే ఫస్ట్ 2 స్టేజ్లు ఏం యూజ్ చేస్తున్నాం, మనం సాలిడ్ స్టేజ్ అనేది యూజ్ చేస్తున్నాం, లిక్విడ్ స్టేజ్ అనేది యూజ్ చేస్తున్నాం, తర్వాత క్రయోజెనిక్ స్టేజ్ అనే దానికి వెళ్తుంది. అర్థమవుతుందా? జిఎస్ఎల్విలో జనరల్ గా చూసుకుంటే సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ స్టేజ్. అదే మీరు పిఎస్ఎల్విలో తీసుకున్నారనుకోండి, ఫ్యూయల్ స్టేజెస్ ని అలా పేర్లు పెట్టి పిలుస్తున్నాడు, సాలిడ్, లిక్విడ్. అయితే ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే ఇన్ ద స్పేస్కి వెళ్ళిన తర్వాతే ఆ న్యూక్లియర్ ఫిజన్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది, కానీ గ్రౌండ్ లో ఉండేటప్పుడు యూజ్ చేయట్లేదు అని చెప్తున్నారు అనమాట. సో దానివల్ల ఏంటి అంటే మనకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు, న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అవ్వడానికి ఛాన్సెస్ లేదనేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇది సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి ఈ డ్రాకో వల్ల అంటే మీరేం చెప్తారు, మీరు స్పీడ్. ఓకే, వెళ్ళాల్సిన టైం తగ్గిపోద్ది. దీనివల్ల ఏంటి అంటే ఒకవేళ ఇన్ కేసు స్పేస్లోకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డెవలప్ చేసుకున్నారు. ఈ స్పేస్లోకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, 1 డే 5 days పట్టేది 1 day పట్టచ్చు, 2 days పట్టచ్చు. ఇలా టైం అనేది మోర్ దెన్ హాఫ్కి రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఈ టెక్నాలజీ ఎవరితో కలిపి డెవలప్ చేశారు అంటే అక్కడ ఉన్న డిఫెన్స్ డిపార్ట్మెంట్తో కలిపి డెవలప్ చేశారు ఇది. సో ఇది డిఫెన్స్లో కూడా యూజ్ చేయొచ్చు, ఇది డిఫెన్స్లో కూడాను వార్ హెడ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఈ డ్రాకో అనే మిషన్ లాంటివి ఏంటి అంటే డిఫెన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్ కాంటినెంటల్ బెలాస్టిక్ మిజైల్స్ మీరు ఎప్పుడైనా విన్నారు కదా, ఈ ఎర్త్ మీద ఏ మూలనున్నా వాళ్ళకు మిజైల్ వేసేయచ్చు, యాక్యురసీతో పాటు ఇవ్వచ్చు ఇలాంటివి డెవలప్ అయితే. ఓకే, డిఫెన్స్లో కూడాను ఇవి మీరు ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకొని ఉండొచ్చు. సో నాకు తెలిసి ఇది అందరికీ అర్థమైంది అనుకుంటా. యురేనియం ఆటమ్స్, ఇందులో మీకు తెలియాల్సింది ఏంటో ఒకసారి చెప్తున్నాను చూడండి. డ్రాకో మిషన్ ఏం యూజ్ చేస్తుంది అంటే న్యూక్లియర్ ఎనర్జీ యూజ్ చేస్తుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ అని అడుగుతాడు, ఫిజన్ అని చెప్పాలి, ఫ్యూజన్ కాదు. రెండోది ఏంటి అంటే ఇందులో మీకు తెలియాల్సింది ఇది ఏవి యూజ్ చేస్తుంది అంటే యురేనియం అనేది యూజ్ చేస్తుంది. మనకు యురేనియం, ప్లూటోనియం, థోరియం అని ఉంటుంది. ఇందులో మనకి డైరెక్ట్ ఫిజైల్ మెటీరియల్ ఏది అంటే యురేనియం. ఇది మనం వన్స్ యూజ్ చేసిన తర్వాత దీంట్లో వచ్చే ప్రొపలెంట్ ఏమవుతుంది అంటే ప్లూటోనియం అనేది అవుతుంది. నెక్స్ట్ ఇది యాక్సిలరేషన్ అండ్ స్పీడ్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఇది పెంచుతుంది అని చెప్పారు. ఇది ఇందులో మెయిన్ మిలిటరీ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న మెయిన్ ఈ డ్రాకో అనే మిషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసిందా? ఈ డ్రాకో మిషన్ ఇంపార్టెన్స్ తెలిసిందా? ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటమ్మా, ఇంటర్ స్పేస్కి వెళ్ళాలి అంటే మనం ఏమైనా స్పేస్ స్టేషన్లోకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, టైం తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఉన్న ఇంకో అప్లికేషన్స్ ఏంటి, మిలిటరీ అప్లికేషన్స్ ఉన్నాయి. మిలిటరీ అప్లికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అవునా కాదా? సో ఏ మూలన ఉన్న రెజల్యూషన్తో వీళ్ళు ఇంకా ఈజీగా ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఇంకొక టాపిక్ ఒకసారి చూద్దాం. డ్రాకో చూసాం కదా, ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ టాపిక్ స్పేస్ డెబ్రిస్ అనేది ఒకసారి చూద్దాం. స్పేస్ డెబ్రిస్ ఈ టాపిక్ అయిందమ్మా. డ్రాకో అంటే ఎవరికైనా అర్థమైందా? ఇది డ్రాకో అంటే ఎవరికైనా అర్థమైందా ఈ మిషన్ దేనికోసం పెట్టాడో అనేది? ఓకే, ఇలానే అడుగుతాడు. ఇందులో మీకు ఏంటి టెక్నికల్గా ఉంది? ఇందాక వచ్చిన స్టూడెంట్స్ అడిగారు, సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్కి చాలా డిఫికల్ట్గా ఉంటుంది కదా సార్, మేము ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అని అడిగారు. అసలు అక్కడ మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా వాళ్ళకి అదే అర్థం కావాలి. అది ఎవరికైనా ఒకటే, ఎవరైనా పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి చదవాల్సినవే. ఇంజనీరింగ్లో మేమేం పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి గురించి చదవలేదు, ఈ మిషన్స్ గురించి ఏమీ చదవలేదు. ఇవన్నీ లేటెస్ట్ మిషన్స్ ఇవి. ఈ లాంచ్ వెహికల్స్ కావచ్చు, ఇవి మహా తెలిస్తే వాడికి రాడార్ అంటే ఏంటి, ఎస్ బ్యాండ్ అంటే ఏంటి, ఎల్ బ్యాండ్ అంటే ఏంటి, ఇలాంటివి ఏవో తెలిసి ఉండొచ్చు, కానీ మిగతావి ఏవి తెలియవు. అందరికీ ఇవి కొత్త. ఇవి జస్ట్ మీకు అవి ఏం అడుగుతున్నాడో ఒకసారి చూడండి, ఇవి ఇంజనీరింగ్తో సంబంధం లేదు. నెక్స్ట్ చూడండి, స్పేస్ డెబ్రిస్. స్పేస్ డెబ్రిస్ అనేది ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా చదువుతాడా? వాడికైనా అడగండి, ఈ స్పేస్ డెబ్రిస్ అంటే వాడికి తెలియదు. అది ఎంత టాపర్ అయినా సరే స్పేస్ డెబ్రిస్ అంటే అందరికీ కొత్త. ఏంటి స్పేస్ డెబ్రిస్? ఏంటమ్మా ఇవి? ఏవైతే మనం డిస్ఫంక్షనల్ శాటిలైట్స్ ఉంటాయి, ఇందాక మీరు అడిగారు కదా సార్, అది 1 lunar day అయిపోయిన తర్వాత అంటే 14 earth days అయిపోయిన తర్వాత దాని పరిస్థితి ఏంటి? అర్థమైందా? స్పేస్లో ఇప్పుడు ఏంటి అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. చాలా దేశాలు ఏం చేస్తున్నాయి అంటే చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది, అవునా కదా? ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు స్పేస్లోకి శాటిలైట్స్ అందరూ పంపిస్తున్నారు. వన్స్ దాన్ని టైం పీరియడ్ అయిపోయిన తర్వాత అవి స్పేస్లో అయినా ఉండిపోవచ్చు, లేదా ఎక్కడో ఒక దగ్గర అయినా పడవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మన ఇస్రో యూజ్ చేసిన లాంచ్ వెహికల్ ఆఫ్టర్ మనకి ఒక శాటిలైట్ ఎక్కడ దొరికింది అని అంటే సౌత్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో పడ్డది. అర్థమైందా? మన శాటిలైట్ అది. మన శాటిలైట్ ఎక్కడ డిస్ఫంక్షనల్ అయిపోయిన తర్వాత దొరికింది అని అంటే సౌత్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో. అలానే చైనాకు సంబంధించిన శాటిలైట్ ఎక్కడ పడ్డది అని అంటే ఇండియన్ ఓషన్ లో ఒకటి పడ్డది. మళ్ళీ అది యూజ్ చేసింది కదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి యూజ్ చేసేటప్పుడు ఆ లాంచ్ వెహికల్ ఉంటుంది కదా, టియాంగంగ్ ఏదో అంటారు కదా, ఆ లాంచ్ వెహికల్ అయిపోయిన తర్వాత ఒకటి పసిఫిక్ ఓషన్ లో ఒకసారి పడ్డది, ఇంకొక మిషన్కి ఏంటి అంటే ఇండియన్ ఓషన్ లో ఒకసారి పడ్డది. అర్థమవుతుందా? ఇలా స్పేస్ లో డెబ్రిస్ అంటే ఒకటి మనకి ఇలా దీనివల్ల నష్టాలు ఏంటి? ఒకటి సాయిల్ ని మనం దేనికి మెయిన్ నష్టం అంటే ఈవెన్ అవి ఇన్ కేస్ హ్యూమన్ హ్యాబిటేట్స్ మీద పడి ఉంటే ఏమయ్యేదో ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ది, మనం ఎర్త్ మీద ట్రాఫిక్ నే కన్సిడర్ చేస్తున్నాం కానీ అవుట్ సైడ్ స్పేస్ లో ట్రాఫిక్ అయితే ఎంత ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల డిస్టర్బెన్స్ ఏంటో తెలుసా? సిగ్నల్స్ అనేవి సరిగ్గా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అక్కడ ట్రాఫిక్ కూడా పెరిగిపోతే ఏమవుతుంది అంటే కవరేజ్ ఆఫ్ అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎంటైర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోలార్ ఆర్బిట్ లో ఒక 100 శాటిలైట్స్ తిరుగుతున్నాయి. అర్థమైందా లేదా? మరి అక్కడ మనకి యాక్సిడెంట్స్ అవ్వనేసి ఎందుకు అనుకోకూడదు? రెండోది, ఫుల్ కవరేజ్ అనేది ఎలా వస్తుందని మనం ఎలా అనుకుంటున్నాం? ఎమరేటర్ నాట్. ఇవన్నీ కన్సిడర్ డిస్ఫంక్షనల్ గా ఉండిపోతే ఒక శాటిలైట్ దానివల్ల నష్టమా లాభమా? అవునా కదా? మరి ఇవన్నీ ఆలోచించారా? సో దీనికోసం మన గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది. ఆ స్కీమ్స్ అడగడానికి ఛాన్స్ ఉన్నాయి. అర్థమైందా? దీనికోసం మన గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది. దేనికోసం అంటే స్పేస్ డెబ్రిస్ ని మానిటర్ చేసి మనమే దాన్ని తీసుకొచ్చే బాధ్యత తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా పడిపోయిందా, ఇప్పుడు ఆ డెబ్రిస్ ని ఏంటి అంటే మనమే దాన్ని క్లీన్ చేసే బాధ్యత తీసుకోవడం. ఒక దగ్గర డస్ట్ మీరు వేశారు, ఆ డస్ట్ మీరే క్లీన్ చేయాలి. స్పేస్ లో ఏదైనా డస్ట్ ఏదైతే ఉందో, ఏదైతే ట్రాఫిక్ ఉందో దాన్ని తీసే బాధ్యత ఎవరిది అంటే ఆ రెస్పాన్సిబుల్ కంట్రీది ఉంటుంది. అవునా కాదా? సో ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే మన స్కీమ్స్ దాని మీద ఏమున్నాయి, మన ట్రీటీస్ దాని మీద ఏమున్నాయి, ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏమున్నాయి. మన ట్రీటీస్ ఏంటి అంటే ప్రాజెక్ట్ నేత్ర. మనదేంటి అంటే ఒకసారి చూడండి, మన ట్రీటీ దీని మీద ఏంటి అంటే ప్రాజెక్ట్ నేత్ర. ఈ ప్రాజెక్ట్ నేత్ర అంటే ఏంటి అని అడగచ్చు. లేదా మీకు గ్రూప్ 1 మెయిన్స్ కి డైరెక్ట్ గా వాట్ ఈస్ స్పేస్ డెబ్రిస్, ఓకే, వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ స్పేస్ డెబ్రిస్, వాట్ మెజర్స్ షుడ్ బి టేకెన్ ఆర్ వాట్ ఆర్ ద మెజర్స్ దట్ ఆర్ టేకెన్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఆర్ గ్లోబల్లీ టు రెడ్యూస్ దిస్ స్పేస్ డెబ్రిస్. దీన్ని మానిటర్ చేయడానికి ఎటువంటి ఎఫర్ట్స్ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంది అని అడుగుతాడు. ఏంటది అంటే మనం తీసుకున్న ఒక ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ నేత్ర. ఇదేంటిది అంటే చేస్తుంది, ఇది మన స్పేస్ డెబ్రిస్ ఎక్కడెక్కడ ఉందో దాని అంతటిని మానిటర్ చేస్తారు, క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే IS-4OM. ఇది కూడా ఇంపార్టెంటే, డైరెక్ట్గా అడగచ్చు. IS-4OM ఇది కూడా దేనికోసం అంటే స్పేస్ డెబ్రిస్ కోసమే. సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ ఆపరేషన్ మేనేజ్మెంట్. సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ ఆపరేషన్ మేనేజ్మెంట్. సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ ఆపరేషన్ మేనేజ్మెంట్. ఇది దేనికోసం తీసుకొని వస్తుంది అంటే ఇది స్పేస్ డెబ్రిస్ కోసమే. అలానే గ్లోబల్ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ గ్లోబల్ ఎఫర్ట్స్ ఏంటి అన్నది మనం తర్వాత చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ద ఔటర్ స్పేస్ ట్రీటీ, ఇది ఏ ఇయర్ లో వచ్చింది అనేది అడుగుతాడు. ఈ ట్రీటీలో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటి అని అడుగుతారు. 1967 ఇయర్స్ ఇంపార్టెంట్. ఓకే, రెస్క్యూ అగ్రిమెంట్ 1968. ఇవన్నీ స్పేస్ డెబ్రిస్ కోసమే. స్పేస్ డెబ్రిస్ అంటే ఏదైనా ఒక ఐడియా వచ్చిందా? ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, ఏంటి స్పేస్ డెబ్రిస్ అంటే శాటిలైట్స్ డిస్ఫంక్షన్ అయిపోయిన తర్వాత, అంటే అవి ఇంకా పనిచేయకపోతే శాటిలైట్స్ అనేవి ఆ ఆర్బిట్ లో, పోలార్ ఆర్బిట్ లో కావచ్చు లేదా సన్ సింక్రనస్ ఆర్బిట్ లో కావచ్చు, తిరుగుతునేటప్పుడు అవి పనికిరానికంటే ఉండిపోతే అవన్నిటిని స్పేస్ డెబ్రిస్ అని అంటారు. లేదా లాంచ్ వెహికల్ లాంచ్ చేసిన తర్వాత, శాటిలైట్ లాంచ్ చేసిన తర్వాత PSLV మళ్ళీ పట్టుకొని వచ్చి ఇంట్లో పెట్టడు,
అది ఎక్కడ పడుతుంది అంటే మళ్ళీ అవి సీలోనే పడతాయి. అర్థమవుతుందా? అందుగురించి అవి ఎక్కడ పెడతారు అంటే సీకి దగ్గరలో పెడతారు. ఇవన్నీ లాంచ్ వెహికల్ స్టేషన్స్ అన్ని ఎక్కడ పెడతారు అంటే సముద్రానికి దగ్గరలో పెడతారు అనమాట. ఓకే, అవి కూడాను లాంచ్ శాటిలైట్స్ ఏ డైరెక్షన్ లో లాంచ్ చేస్తారు, ఎర్త్ ఏ డైరెక్షన్ లో తిరిగితే ఆ డైరెక్షన్ లో లాంచ్ చేస్తారు. అంతేనా కదా, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళదు. సో అది అయిపోయిన తర్వాత ఆ లాంచ్ వెహికల్ ఎక్కడ పడుతుంది అంటే మనకి సముద్రంలో పడుతుంది. అవునా కాదా? దాన్నే స్పేస్ డెబ్రిస్ అంటారు. దీనికోసం మన గవర్నమెంట్ ఏం చేసింది అని అడుగుతాడు. అడిగితే ఇవి ఏంటి అంటే ప్రాజెక్ట్ నేత్రల్ అంటే తీసుకొని వచ్చింది, IS4OM అంటే సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అనే, ఇది దేనికోసం అని అడుగుతాడు. అర్థమవుతుందా లేదా? ఇది దేనికోసం అంటే స్పేస్ డెబ్రిస్ కోసం. అలానే ఇంటర్నేషనల్ గా దీని మీద ఏం ట్రీటీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్పేస్ ట్రీటీ అనేసి ఒకటి ఉంది, 1967లో వచ్చింది, ఔటర్ స్పేస్ ట్రీటీ అని. అలానే రెస్క్యూ అగ్రిమెంట్ అనేది ఒకటి వచ్చింది 1968, లయబిలిటీ కన్వెన్షన్ అనేది వచ్చింది 1972, అలానే రిజిస్ట్రేషన్ కన్వెన్షన్ అనేది వచ్చింది 1976. ఇలా కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఈ అగ్రిమెంట్స్ కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇది మనం జనరల్ క్లాస్ లో చెప్పుకునేటప్పుడు చూద్దాం ఇన్ డీటెయిల్డ్ గా. PSLV అంటే ఏంటి, GSLV అంటే ఏంటి, లేదా స్పేస్ డెబ్రిస్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ నేత్ర ఏంటి, IS4OM ఏంటి. ఓకే, దీనివల్ల గ్రూప్ 1 మెయిన్స్ కి అయితే ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో ఎటువంటి టెక్నాలజికల్ సంబంధించింది లేదు. ఏం టెక్నాలజీ ఉంది ఇందులో? సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరు ఎవరైనా నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటాయి లేదా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటాయి, ఇందులో ఎటువంటి టెక్నాలజీకి సంబంధించింది ఉండదు. వన్స్ మీరు కోచింగ్ తీసుకున్నారు అంటే మీకు ఆ ఎగ్జామ్ ఓరియంటెడ్ లో మీరు చదవగలిస్తే ఇలాంటివే PSLV అంటే ఏంటి, GSLV అంటే ఏంటి, మిషన్స్ ఏంటి, లేదా నానో టెక్నాలజీ ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి, సూపర్ కంప్యూటింగ్ ఏంటి, వీటికి తెలిస్తే అయిపోయింది. ఇవే అడుగుతాడు. 5G ఏంటి, బయోటెక్నాలజీ ఏంటి, ఇవేవిను మీరు జనరల్ గా చూస్తే చాలు. నార్మల్ ఫిజిక్స్ వేరే, ఈ నానో టెక్నాలజీ ఇవన్నీ వేరే. ఓకే, సో ఇదన్నమాట. ఇది మన స్పేస్ డెబ్రిస్. నేను కొన్ని టాపిక్స్ కవర్ చేయడానికి నేను చూస్తున్నాను. ఇంకొక టాపిక్ ఒకసారి చూద్దాం. అదేంటది అంటే నిసార్ మిషన్. విన్నారు ఇది? నిసార్ మిషన్. ఇది కూడా అంటే నేను కొన్ని ఎగ్జామ్కి వస్తున్నాయి అని నేను డిస్కస్ చేస్తున్నాను. కొన్ని ఎగ్జామ్కి రావడానికి ఛాన్స్ ఉన్నాయి, అలాంటివి కొన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి గ్రూప్ 1 మెయిన్స్ కూడా రావచ్చు ఇవి. ఓకే, కింది సంవత్సరం దేనికి ఇచ్చాడు మనకి? సో ఎనీవే ఒకసారి చూద్దాం. నోబెల్ ప్రైజ్ ఇవన్నీ మళ్ళీ అవుట్ ఆఫ్ కంటెస్ట్ వెళ్తే కష్టం. నిసార్ మిషన్. ఈ నిసార్ మిషన్ అనేది ఎప్పుడైనా విన్నారా? ఏంటి నిసార్ మిషన్? ఇది కూడా నేను ఎక్స్పెక్టెడ్ టాపిక్కే. ఈ నిసార్ మిషన్ లో కూడా నేను క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? N అంటే నాసా, I అంటే ఇస్రో. N అంటే నాసా, I అంటే ఏంటి అంటే ఇస్రో. ఈ నాసా ఇస్రో కలిపి సింథటిక్ అపర్చర్ రాడార్ అనేది డెవలప్ చేస్తుంది, మిషన్ అనేది డెవలప్ చేస్తుంది. సింథటిక్ అపర్చర్ రాడార్. ఈ రాడార్ అనేది ఏం చేస్తుంది? ఇది ఒక్కటి తెలిస్తే చాలు. సింథటిక్ అపర్చర్ అనేది తెలియక్కర్లే. రాడార్ అనేది ఏం చేస్తుంది అంటే సిగ్నల్స్ పంపిస్తుంది, ఎలక్ట్రో EM వేవ్స్ లో సిగ్నల్స్ పంపిస్తుంది, మళ్ళీ ఆ సిగ్నల్స్ అనేవి రిసీవ్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? ఇది రాడార్ చేసే పని, డిటెక్షన్ చేస్తుంది. అవునా కదా? సో ఈ డిటెక్షన్ చేసేటప్పుడు వెదర్ బాగలేదు అనుకోండి అంటే ఏంటి, బాగా మబ్బులు వేస్తాయి. అప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పంపించడం కష్టం అవుతాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏంటి అంటే మనం ఏదైతే వేవ్స్ పంపిస్తున్నామో రాడార్ అనేది పంపిస్తుంది అనమాట. మళ్ళీ ఆ ఆబ్జెక్ట్కి తగిలిన తర్వాత ఆ వేవ్స్ అనేవి తిరిగి రిఫ్లెక్ట్ అవుతాయి. అర్థమవుతుందా? రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఏంటి అంటే డిటెక్ట్ చేస్తాం. అలా రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు అంటే ఒక కోటింగ్ కొడతారు డిఫెన్స్ వెహికల్స్ కి. ఆ కోటింగ్ ఏ కోటింగో చెప్పండి, విన్నారా? డిఫెన్స్ వెహికల్స్ కి ఏంటి అంటే రాడార్ సిగ్నల్స్ తగలకుండా ఉండడానికి ఏం చేస్తారు అంటే ఒక కోటింగ్ కొడతారు. ఓకే, సో ఎనీవే ఇది తర్వాత చూద్దాం. నేను ఒకసారి చెప్తుంది ఏంటో చూడండి. రాడార్ అనేది ఏం చేస్తుంది? ఇది మనం డెవలప్ చేస్తున్నాం. అది అంటే ఒక యాంటీనా లాంటిది డెవలప్ చేస్తున్నాం మనం. ఈ రాడార్ అనేది ఏంటి? ఇందులో ఏంటి నేను చెప్పాను, ఇందులో మనం వేవ్స్ పంపిస్తున్నాం. ఆ వేవ్స్ అనేది ఏంటి అంటే మళ్ళీ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో అడవిలో ఉన్నాం, ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది.
అది ఎంత దూరంలో ఉంది, ఎంత స్పీడ్తో వస్తుంది అని తెలియాలంటే మనం ఇక్కడ నుండి పంపించే వేవ్స్, ఈఎం వేవ్స్ అనేది మళ్ళీ మనం రిసీవ్ చేసుకుంటాం కదా, రాడార్లో క్లియర్ కనిపిస్తుంది. ఓకే, సమ్ 100 కిలోమీటర్స్ దూరంలో మనకి 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ఒక ఆబ్జెక్ట్ వస్తుంది అనేది క్లియర్గా తెలిసిపోద్ది. డిఫెన్స్లో దీని అప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. రాడార్ లేకుంటే ఎవరు డిఫెన్స్లో అప్లికేషన్స్ లేదు. ఇది రాడార్ అంటే ఇది దీని యొక్క ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే దీంట్లో ట్రాన్స్పాండర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ట్రాన్స్పాండర్స్ ఏంటి అంటే ఎస్ బ్యాండ్, ఎల్ బ్యాండ్, కే బ్యాండ్, కేఏ బ్యాండ్, కేయు బ్యాండ్ అన్నవి ఏంటి అంటే ఇవి ట్రాన్స్పాండర్స్ అన్నమాట. ఇవి ఎస్ బ్యాండ్ అనేది ఏంటి అంటే ఇది ఒక ట్రాన్స్పాండర్. ఇది మనం ఇస్తున్నాం. మన ఇస్రోను నాసా కలిపి ఏంటి అంటే ఈ నిసార్ అనే మిషన్ డెవలప్ చేసుకుంటున్నాం. ఈ నిసార్ మిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, మనం మొత్తం గ్లోబ్ క్లియర్గా మ్యాప్ చేసేయాలి. క్లియర్గా మ్యాప్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రాజమండ్రిలో గోదావరి వరదల వల్ల లేదా ఏదో ఒక ఎఫెక్టెడ్ ఏరియా వల్ల మాకు క్లియర్ ఇమేజ్ అక్కడ కావాలి అంటే మొత్తం క్లియర్ ఇమేజ్ నీట్గా వచ్చేస్తుంది. క్లియర్ ఇమేజ్ నీట్గా ఈ నిసార్ అనే మిషన్ తీస్తుంది అనమాట. నాసాను మనం కలిపి డెవలప్ చేస్తున్నాం. ఈ జోగ్రఫికల్ ఇమేజ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అర్థమవుతుందా? ఈ ఇమేజ్ వచ్చిందంటే లాభం ఏంటి, మీరు ఏం చేసుకుంటారు సార్ ఈ ఇమేజ్తో అని అడగచ్చు. ఇమేజ్ వల్ల లాభం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సైక్లోన్ వచ్చిందనుకోండి, ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యిందో నేను ఈ ఇమేజ్ చూసి చెప్పగలను కదా. డ్రాట్ వచ్చిందనుకోండి, ఎంతవరకు ఎఫెక్ట్ అయిందో ఈ ఇమేజ్ చూసి చెప్పగలను కదా. డిజాస్టర్స్ ఏవైనా వచ్చాయనుకోండి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి నాకు ఈ ఇమేజ్ క్లియర్గా ఉపయోగపడుతుంది కదా. ఓకే, నాకు ఈ ఇమేజెస్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి కదా. మళ్ళీ ఏదైనా వెహికల్ థెఫ్ట్ అయ్యిందనుకోండి, GPS యూజ్ చేస్తూ వీళ్ళు ఏంటి అంటే ఇస్రో వాళ్ళు ఏవేవి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనం మన లాంచ్ వెహికల్తో ఇది లాంచ్ చేయబోతున్నాం. నిసార్ మిషన్ మన లాంచ్ వెహికల్తో ఇది లాంచ్ చేయబోతున్నాం. మనది లాంచ్ వెహికల్ ఇది. వీళ్ళు ఏమి ఇస్తున్నారు అంటే మనం ఇంకొకటి ఏమి ఇస్తున్నాం అంటే ఎస్ బ్యాండ్ మందే, ఎస్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ మందనమాట. రాడార్ అంటారు, ఎస్ బ్యాండ్ రాడార్ మందే, లాంచ్ వెహికల్ మందే. వీళ్ళు ఏమి ఇస్తున్నారు అంటే GPS అనేది ఇస్తున్నారు. ఇంకోటి స్టోరేజ్ రికార్డర్ అనేది ఒకటి ఇస్తున్నారు. స్టోరేజ్ రికార్డర్ ఇవన్నీ రికార్డ్ చేసుకోవాలి కదా, స్టోరేజ్ రికార్డర్ అనేది ఒకటి ఇస్తున్నారు. ఎల్ బ్యాండ్ అనేది వీళ్ళు ఇస్తున్నారు, ఎల్ బ్యాండ్ రాడార్ అనేది వీళ్ళు. ఇదే ఇందులో తెలియాల్సింది. ఎల్ బ్యాండ్ రాడార్ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. రాడార్ అంటే ఏంటో చెప్పాను కదా, వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఎస్ బ్యాండ్ రాడార్ మనం డెవలప్ చేస్తున్నాం. మన ఇద్దరం కలిపి చూస్తున్నాం. GPS అనేది ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉంది, GPS వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఏంటి అంటే మన లాంచ్ వెహికల్తో ఇది లాంచ్ చేయబోతున్నాం. ఇది ఈ మిషన్ ఏంటి అంటే క్లియర్ కట్ ఇమేజెస్ అనమాట. మంచి రెజల్యూషన్ ఉంటుంది. ఫోటో తీసామనుకోండి అదిరిపోద్ది. ఎక్కడి నుండి ఫోటో తీస్తే, ఎక్కడ ఫోటో తీయాలనుకుంటున్నాం, ఎక్కడో మనం ఒక పాయింట్ పెట్టాం గ్లోబ్ మీద. ఈ పాయింట్ మీద మనకి ఇప్పుడు ఈ ఇమేజ్ కావాలనుకుంటున్నాం. మన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఈ ఇమేజ్ ఇమేజ్ అలా క్లియర్గా ఇచ్చేస్తుంది అనుకుంటున్నారు ఏంటో. మన దగ్గర ఉన్న రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఎక్కడ ఇమేజ్ కావాలంటే అక్కడ ఇచ్చేస్తుంది అనుకుంటారా? కొంతవరకే కవరేజ్ ఉంటుంది, అంత కవరేజ్ ఉండదు. కొన్ని ఏరియాస్ వరకు మాత్రమే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అనేవి కవర్ చేయగలదు. గ్లోబ్ మొత్తం కవర్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ ఉంది, ఇది ఆఫ్రికా కావచ్చు, అంటార్క్టికా కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకు ఈ ఇమేజ్ యొక్క మొత్తం ఇది ఏ లొకేషన్లో ఉంది, ఎక్కడుంది, ఎంత దూరంలో ఉంది, ఇక్కడున్న ఆఫ్రికాలో ఉన్న పర్సన్ ఇక్కడికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, దీని మొత్తం నాకు వివరాలు కావాలి అంటే నిసార్ ప్రొవైడ్ చేయగలదు. ఇది ఇందులో ఉన్న హైలైట్. నిసార్ మీరు గ్లోబ్ మీద ఒక పాయింట్ పెట్టారు, ఆ పాయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అంతను 24 అవర్స్లో, మొత్తం అంతా 24 అవర్స్లో కాదు, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తారు విత్ హై రెజల్యూషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఫోన్ కొన్నారు, ఫోన్లో ఫస్ట్ ఏమడుగుతారు, దీని రెజల్యూషన్ ఎలాగుందని చూస్తారు, అవునా కాదా? సో ఈ నిసార్ మిషన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి గ్లోబ్ మొత్తాన్ని ఇది డేటా ప్రిపేర్ చేయగలదు. ఇది ఇందులో ఉన్న హైలైట్ అనమాట. ఎస్ బ్యాండ్, ఎల్ బ్యాండ్ అంటే అవే ట్రాన్స్పాండర్స్ అనేవి అవే ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? ఇవి హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్పాండర్స్ అనమాట. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రెండు యూజ్ చేస్తున్నాం కాబట్టి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ. అర్థమవుతుందా? ఇవి ట్రాన్స్పాండర్స్ అవి. ఇందాక నేను చెప్పాను కదా, ఇలాగే చదవాలి. అంతేగాని రాడార్ అంటే ఏంటి ఇవన్నీ మీరు చూసుకున్నారు అనుకోండి, ఇవేటి అవ్వవు, వర్కౌట్ అవ్వవు. అర్థమవుతుందా? గ్రూప్ 1 ఎవరు కొట్టినా, ఏది కొట్టినా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈజీ కొడుతున్నారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఏవి కానీ డిఫికల్ట్గా ఏం అడగట్లేదు.
ఒక్క క్వశ్చన్ తీయండి పోనీ, టెక్నికల్గా ఒక క్వశ్చన్ అడిగాడని తీయండి, అది ఒక్కటి తీయండి పోనీ, ఒక్క క్వశ్చన్ తీయండి చాలు. మీకు రేపు పొద్దున్న అడిగినా ఇవే అడుగుతాడు. ఇందులో ఉన్న ఎల్ బ్యాండ్ ఇవి తెలియాలి. ఇవి ఇందులో ఏం టెక్నికల్గా ఏం లేదు. ఇందులో ఉన్న ఎల్ బ్యాండ్ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు, జిపిఎస్ ఇస్తున్నారు, స్టోరేజ్ రికార్డెడ్ డేటా మొత్తం స్టోరేజ్ వీళ్ళు. మనం ఎస్ బ్యాండ్ మంది, లాంచ్ వెహికల్ మంది. ఆ లాంచ్ వెహికల్ పేరు కూడా చెప్పేస్తున్నాగండి, అదే ఇంపార్టెంట్. ఏ లాంచ్ వెహికల్ యూజ్ చేసి జిఎస్ఎల్వితో మనం లాంచ్ చేయబోతున్నాం. ఇది జిఎస్ఎల్వితో లాంచ్ చేయబోతున్నాం. అర్థమవుతుందా? లాంచ్ వెహికల్ మంది, మనం దీన్ని లాంచ్ చేయబోతున్నాం. దీనివల్ల లాభాలు ఏంటమ్మా? ఈ శాటిలైట్ వల్ల లాభాలు ఏంటి? ఇది ఏం చేయబోతున్నాం? ఇది మొత్తం అంతా వెల్త్ ఆఫ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం అంతా మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఓకే, ఈవెన్ మనం ఓషన్లో వెళ్ళేటప్పుడు నావిగేషన్కి మొత్తం ఉపయోగపడుతుంది ఇది. వెదర్ ఫోర్కాస్టింగ్కి ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. ఎన్నిటికి ఉపయోగపడ్డదో చూడండి. ఇది ఈ మిషన్. ఇది అర్థమవుతుందా? అంటే ఇందులో ఉన్న హైలైట్ ఏంటి అంటే హై రెజల్యూషన్. అంటే వెదర్ ఎలా ఉన్నా మీకు ఏమవుతుంది అంటే క్లౌడ్స్ ఉండేటప్పుడు ఎస్ బ్యాండ్ అనేది క్లౌడీగా ఉన్నా ఆ రెజల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈవెన్ ఎస్ బ్యాండ్ యూజ్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది అంటే క్లియర్గా మీకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు వచ్చేస్తుంది రాడార్కి. అది వాడు చెప్తున్నాడు. ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎల్ బ్యాండ్ కంటే ఎస్ బ్యాండ్ ఎక్కువ, అది మనం డెవలప్ చేస్తున్నాం. అర్థమవుతుందా? అదేనమాట. ఈవెన్ క్లౌడీగా ఉన్న ఇమేజెస్ తీసుకొని వస్తుంది. ఇది మిషన్. ఈ మిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎవరికైనా తెలిసిందమ్మా? సో అండ్ సో పర్సన్ ఎక్కడ ఉన్నారు అంటే ఈజీగా మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకి. ఓకే, మన దగ్గర రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఉన్నాయి కదా సార్ అంటే ఏంటి? ఎర్త్ మొత్తం మన దగ్గర నావిక్ ఉంది. జస్ట్ మన ఇండియాకి 1500 కిలోమీటర్స్ వరకే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు, అది దాటి ఇవ్వలేదు. అంటే మనం ఎవరెవరికి కవర్ చేస్తాం? జాగ్రత్త పాకిస్తాన్కి కవర్ చేస్తాం. ఓకేనా? పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఎంతో కొంత కవర్ అవుతుంది. ఓకే, చైనా కొంతవరకే కవర్ అవుతుంది, మొత్తం అంతా కవర్ అవ్వదు. మన దగ్గర ఉన్న అగ్ని 5 మీద వదిలేమనుకోండి, బీజింగ్ వరకు వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఏమంటాం? మేము దానికోసం డెవలప్ చేయలేదు, మా యొక్క స్ట్రాటజిక్ పర్పజెస్ కోసం డెవలప్ చేసాం అని చెప్తాం. 5000 కిలోమీటర్స్ వరకు ఎందుకు డెవలప్ చేసాం? అర్థమవుతుందా? అమెరికా వాళ్ళ దగ్గర అయితే ఇంటర్ కాంటినెంటల్ బెలాస్టిక్ మిజైల్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను కదా, డ్రాకోన్స్ ఒకటి చెప్పాను కదా. ఆ డ్రాకో దేనికి వాళ్ళు ఎవరు సపోర్ట్ అది డెవలప్ చేశారు అంటే డిఫెన్స్ సపోర్ట్ తీసుకొని డెవలప్ చేశారు. అది అర్థమవుతుందా? ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేసుకొని ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా ఎవరికైనా లేపేయవచ్చు అని చెప్తున్నాడు వాడు. తలుచుకున్నారంటే నార్త్ కొరియాకు కూడా లేపేయవచ్చు ఒక్క నిమిషంలో. యాక్యురసీతో పాటు నార్త్ కొరియా అలా మ్యాప్లలో తీసివచ్చు అని చెప్తున్నాడు. ఎనీవే అది కూడా అందులో ఉంది. ఇదమ్మా నిసార్ మిషన్ ఎవరికైనా అర్థమైందా? ఇవే అడుగుతాడు మీకు. ఒకవేళ అడిగితే ఇందులో అగ్రికల్చర్కి ఎలా ఉపయోగపడుతుంది, అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. ఈ మిషన్ మీకు గ్రూప్ 1 మెయిన్స్కి అడిగాడు. అడిగితే మీరేమని చెప్తారు? ఇవే చెప్తారు. ఇందులో టెక్నికల్గా మీరేం చెప్పక్కర్లేదు. ఈ పాయింట్స్ గుర్తుంచుకొని దీని యొక్క అడ్వాంటేజెస్, జనరల్గా ఒక శాటిలైట్ అడ్వాంటేజెస్ ఇంతే. మీరు రిమోట్ సెన్సింగ్ తీసుకోండి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అన్నా, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ నిసార్ అన్నా ఒకటే. కొద్దిగా లాజికల్గా ప్రిపేర్ అయ్యి కొద్ది తక్కువ ఎఫర్ట్స్తో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి ఎంత కష్టమో గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడానికి అంత కష్టం. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంపిటీషన్ అంత ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇది మీరు తెలుసుకోవాల్సింది. నార్మల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నోట్స్ ఇస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది. జనరల్గా నేను ఇక్కడ చెప్పిన నోట్స్ చూడండి, అది ఎంత క్లారిటీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత వ్యూగా ఉంటుందో చూడండి ఒకసారి. ఓకే, ఒకసారి నోట్స్ చూడండి, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇదిగా ఉంటుందో ఒకసారి చూసుకోండి. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఉంటుందో చూసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడం కష్టం. అర్థమైందా? సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ తీయండి, చంద్రయాన్ 3 తీస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమున్నాయి అందులో మీకు ఎంతవరకు అర్థమవుతున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకోండి, లేదా సూపర్ కంప్యూటింగ్ తీసుకోండి. ఏంటి సూపర్ కంప్యూటింగ్? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం రాయగలరు? పరమగంగా లేదా పరమశక్తి, ఇప్పుడు చాలా సూపర్ కంప్యూటర్స్ డెవలప్ అవుతున్నాయి. ఒక దాని గురించి అడిగాడు, ఏంటి అసలు ఈ సూపర్ కంప్యూటర్? క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది పక్కాగా అడుగుతాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పక్కాగా అడుగుతాడు. నెక్స్ట్ ఇప్పుడు డెవలప్ అవుతున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ పక్కాగా అడుగుతాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పక్కాగా అడుగుతాడు. డీప్ ఫేక్ టెక్నాలజీ పక్కాగా అడుగుతాడు. అర్థమవుతుందా? వీటిని వెళ్ళి మీరు కొన్ని క్వశ్చన్స్ అన్ని తీసుకోవచ్చు. సింపుల్గా 4-5 గంటలు తీసుకుంటే ఇంతేనా అని అంటారు. ఇప్పుడు ఈ మిషన్స్ గురించి ఏంటి? స్పేస్ మొత్తం 4 గంటల్లో తీసుకుంటే
మీకు ఈజీగా అర్థమైపోద్ది. లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి, మీడియం ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి, జియోసెట్ ట్రాన్స్పరెంట్ ఆర్బిట్ అంటే ఏది. మేము గ్రూప్ 1 మెయిన్స్ రాసినప్పుడు ఇవే అడిగాడు, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అని అడిగాడు. అర్థమవుతుందా? ఆ మార్క్స్ మాకు జనరల్గా ఇవ్వలేదు కానీ, ఇప్పుడు వరకు రిలీజ్ చేయలేదు కానీ, జనరల్గా ఆ మార్క్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. నేనైనా చూపించేవాడిని. నేను చేసిన తప్పు ఏంటి అంటే, ఒక ఎస్ఐనే 2 సార్లు రాస్తాను. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఎస్ఐ రాశాను, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. రెండో ఎస్ఐ కూడా ఎకానమీ వర్సెస్ ఎన్విరాన్మెంట్ అది రాస్తాను. అక్కడ అది ఆన్సర్ 2 ఎస్ఐలు ఇంచుమించు సిమిలారిటీ వచ్చింది. అక్కడ చాలా ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ సెకండ్ పేపర్లో ఒక్కటెక్కడ అంటే, ఇండియన్ హిస్టరీలో ఎక్కువ బుక్స్ చదివడం వల్ల ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో అంటే జనరల్గా చెప్తున్నాను, అవి కొద్ది ఓవర్. నాకు 2 సార్లు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. అప్పుడు 2 సార్లు పిలిచాడనమాట, డిజిటల్ కరెక్షన్ వల్ల 2 సార్లు వచ్చింది. అంటే జనరల్గా చెప్తున్నాను, నేను ఫాలో అయింది ఏంటి అంటే, సింపుల్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. నా 10 years 15 years ప్రిపరేషన్లో నేను కొన్ని తప్పులు చేశాను. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఫస్ట్ ఎన్సీఆర్టీస్ పట్టుకొని చదివేవాడిని. అర్థమవుతుందా? సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏం చదివేవాడిని అంటే, ఎన్సీఆర్టీస్ పట్టుకొని చదివేవాడిని. ఎన్సీఆర్టీస్లో ఫిజిక్స్ కెమిస్ట్రీకి లేదా అక్కడున్న ఫిజిక్స్కి ఏమైనా సంబంధం దీనికి ఉంటుందా? ఏదైనా ఉపయోగపడుతుందా? పాలిటీ ఎన్సీఆర్టీ ఉపయోగపడుతుంది, జోగ్రఫీ ఎన్సీఆర్టీ ఉపయోగపడుతుంది. ఓకే, ఎకనామిక్స్ కూడా ఏం ఉపయోగపడదు, అందులో ఏం ఉండదు. ఎకనామిక్ డెవలప్మెంట్ అని ఉంటుంది, అది ఏ విధంగానో మీకు గ్రూప్ 1కి కానీ సివిల్స్కి కానీ అసలు దేనికి ఉపయోగపడదు ఎకనామిక్స్. అర్థమవుతుందా? మీకు ఉపయోగపడేది పాలిటీ, జోగ్రఫీ, హిస్టరీ, ఈ 3 మాత్రమే ఉపయోగపడతాయి, మిగతావి ఏవి ఉపయోగపడవు. ఓకే, అంటే ఈ ప్రిపరేషన్ మిస్టేక్స్ అనేవి మీరు ఓవర్కమ్ చేయడానికి కొంతవరకు మేము ఉపయోగపడతాం అంత తప్ప మీకు ర్యాంక్ వచ్చేస్తుంది అలాంటివి ఏమి నేను చెప్పట్లేదు. మీ ప్రిపరేషన్ సింపుల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీ ఇంతవరకు ఉన్నారు, మీకు ఒక ఐడియా వచ్చింది, ఓహో ఇది పిఎస్ఎల్వి అనేది ఒక లాంచ్ వెహికల్. మన ఫస్ట్ లాంచ్ వెహికల్ SLV3. ఆ తర్వాత మనం ASLV డెవలప్ చేసాం, PSLV డెవలప్ చేసాం, GSLV డెవలప్ చేసాం. పిఎస్ఎల్వికి GSLVకి తేడా ఏంటి అంటే, వెయిట్ ఎక్కువ వెయిట్ ఉంటే PSLV పట్టుకెళ్ళలేదు, దానికోసం GSLV తయారు చేసాం. ఫస్ట్ శాటిలైట్ కూడా లాంచ్ వెహికల్ కూడా ఏంటంటే 40 kg కంటే ఎక్కువ పట్టుకెళ్ళలేదు. ఇవి మీకు తెలిసే. ఇందులో ఉన్న స్టేజెస్ కూడా మారుతూ ఉంటాయి. 5 stages నుండి మనం ఎక్కడికి వచ్చామంటే 4th stage. 4th stage నుండి మళ్ళీ 3 stagesకి వచ్చాం. డ్రాకో ద్వారా వీళ్ళకు న్యూక్లియర్ టెక్నాలజీ యూజ్ చేసేస్తున్నారు, న్యూక్లియర్ ఫిజనే యూజ్ చేస్తున్నారు. ఇవి మీకు నేను కొంత ఐడియా అనేది అక్కడ ఇచ్చాను. మీకు ఇప్పుడు చెప్తున్న కరెంట్ అఫైర్స్ అయినా మీకు స్టాక్గా ఉన్న కొన్ని కూడా అర్థమయ్యాయి, అవునా కదా? రేపటి క్లాస్లో ఏమైనా లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, రేపు సైన్స్ అండ్ టెక్ అయినా రేపు ఏదైనా ఇంకొన్ని మిషన్స్ కానీ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇంకొన్ని టెక్నాలజీస్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఏంటి? క్వాంటమ్ కంప్యూటింగ్, సూపర్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే మెటావర్స్, ఇండస్ట్రియల్ 4.0 రెవల్యూషన్, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ. వీటిల్లో మీకు బోల్డ్ క్వశ్చన్స్ వస్తాయి. 5G, బోల్డ్ టెక్నాలజీ, బోల్డ్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. అర్థమవుతుందా? డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు, పరమ గంగాని ఇస్తాడు. ఏంటి అంటాడు? సూపర్ కంప్యూటర్. అది సూపర్ కంప్యూటర్ నార్మల్ కంప్యూటర్కి తేడా ఏంటి? సూపర్ కంప్యూటర్ ఏంటంటే స్పీడ్ అండ్ డేటా, అంతే. దీన్ని మీరు రాయాలి. సూపర్ కంప్యూటర్కి నార్మల్ కంప్యూటర్కి తేడా ఏంటంటే స్పీడ్ అండ్ డేటా, హై స్పీడ్. దాన్ని మనం ఎలా కొలుస్తాం అంటే పెటాఫ్లాప్స్, ఇలాంటి వర్డ్ పెరాలి. మెమరీ, స్పీడ్ అండ్ మెమరీ అన్నమాట. ఇవి దేనికి ఉపయోగిస్తారు అంటే, ఇప్పుడు నేను చెప్పిన హ్యూజ్ డేటా కలెక్షన్ ఉంది కదా, ఆ డేటా కలెక్షన్ అంతా స్టోరేజ్ మనం నార్మల్ కంప్యూటర్స్లో చేయలేము. ఈ రోజుల్లో డేటా అనేది బాగా జనరేట్ అవుతుంది కాబట్టి అలాంటి వీటికి సూపర్ కంప్యూటర్స్ ఉండాలి. వెదర్ ఫోర్కాస్ట్ చేసేటప్పుడు, వెదర్ రిపోర్ట్స్ తయారు చేసేటప్పుడు నార్మల్ కంప్యూటర్స్లో అయితే అవ్వదు, దానికి సూపర్ కంప్యూటర్స్ ఉండాలి. కాబట్టి అవే రాస్తారు, మళ్ళీ అక్కడికే వస్తారు. సూపర్ కంప్యూటర్స్ అంటే అదే. క్వాంటమ్ కంప్యూటర్స్కి మామూలు కంప్యూటర్స్కి తేడా ఏంటి? క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది క్లాసికల్ బిట్స్ 0-1లో చేస్తుంది. ఇవి క్లాసికల్ బిట్స్ కాదు, క్యూబిట్స్ అనేది ఉంటుంది. ఎంటాంజిల్మెంట్ అంటే ఉంటుంది. ఓకే, ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ క్వాంటమ్ కంప్యూటర్స్లో. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది, బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇవేంటి? ఇవన్నీ అనేవి రేపటి క్లాస్లో ఒకసారి డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు కొన్ని మిషన్స్ డిస్కస్ చేసి ముందున్నవి డిస్కస్ చేశాను. ఇంకో ఇంపార్టెంట్ మిషన్ ఉంటుందమ్మా, ఒసిరస్ రెక్స్ మిషన్ అని ఉంటుంది. ఇది జస్ట్ ఒకసారి మామూలు పూర్తిగా చెప్పట్లేదు, ఇది ఒకసారి చూడండి. ఈ మిషన్ కూడా ఇంపార్టెంటే. బెన్ను అని ఒక ఆస్ట్రాయిడ్ ఉంటుంది, ఆ ఆస్ట్రాయిడ్ శాంపిల్ కలెక్ట్ చేయడానికి ఈ మిషన్ అనమాట ఇది.
అర్థమవుతుందా? సో ఇది రేపు క్లాస్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు నోట్స్ ఇచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు జనరల్గా ఇంకొద్ది క్లారిటీ ఉంటుంది. కావాల్సే ఒకసారి క్లాస్ నోట్స్ ఒకసారి చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎలా ఉంటుంది 21st సెంచరీలో అనేది ఒకసారి చూడండి. ఓకేనా? ఎగ్జామ్ ఓరియంటెడ్గా చెప్పగలగాలన్నమాట. మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఉన్నది తక్కువ టైం, మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే 1:50 అయితే చాలా ఛాన్సెస్ ఎక్కువ. 2016 నోటిఫికేషన్ ఇలాగే ఇచ్చాడు, 2017లో కండక్ట్ చేశారనమాట. అప్పుడు 2017లో ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు 1:50 తీసుకున్నాడమ్మా. అప్పుడు ఇలాగే 750 పోస్ట్స్ ఎన్నో ఉండేవి. 2019 అంటే 450 పోస్ట్స్ ఉన్నాయి, కానీ 2017లో మటుకు మీకు 800 దగ్గర దాకా పోస్ట్స్ ఉన్నాయి. అప్పుడు 800x50 తీసుకున్నాడు. 72-73 వచ్చిన వాళ్ళు కూడా 150కి 72-73 వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయిపోయారు. చాలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వం అన్న వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు. అంటే మీకు ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అని చెప్తున్నాను. ఇప్పుడు నుండి కోచింగ్ తీసుకొని ప్రాపర్ వేలో ఉంటే. దాంట్లో ఆఫ్లైన్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, ఆన్లైన్ మనకు అంత ఎఫెక్టివ్గా ఉండదు. మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ, మీరు ఏవైనా మాకు క్వశ్చన్స్ అడగడానికి కానీ, ఇవేమైనా మీకు ఉంటుంది. నేను ఇప్పుడు మీకు చెప్పేది 2 hours మీరు ఇదే అక్కడ విన్నామంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్కే బోర్ కొట్టేస్తుంది. మనకి బోర్ కొట్టి మనం వెంటనే ఆపుతాం. ఓకే, మనకి బయట 100 రూపాయలకు రావచ్చు, 200 రూపాయలకు రావచ్చు. ఓకే, అలా కాకుండా ఇక్కడ మీరు విన్నది, ఇక్కడ క్లాస్లో విన్నది, మీరు నాతో ఇంటరాక్ట్ అయ్యేది వేరే. అర్థమవుతుందా? సో అదొకసారి చూడండి. అది మీరు ఎలా అయినా ప్రిలిమ్స్కి అందరూ క్వాలిఫై అయ్యేటట్టుగా చూడండి అందరూ. ఓకే, మెయిన్స్ అనేది ఉంటుంది కాబట్టి 800-900 పోస్ట్స్ కాబట్టి మీకు చాలా ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఈ ఛాన్స్ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత తప్ప మళ్ళీ రాదు. ఓకే, ఇదిగో అదిగో అంటాడికే 5 సంవత్సరాలు అయిపోద్ది. ఓకే, సో ఈ ఛాన్స్ మీరు యూటిలైజ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాం. సో మీరు మిగతా స్టూడెంట్స్తో మాట్లాడండి, ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఓకేనా? నోట్స్ చూడండి. సో ఈరోజు క్లాస్ ఒకసారి చూడండి, ఎంతవరకు అర్థమైంది, ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనం ఎంత వెళ్ళాం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెదర్ సార్ వెళ్తున్నారా లేదా అనేది క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది చూసుకోండి. అది మీకు ఎవరు చెప్పగలరు అంటే ఆ ఎగ్జామ్ని బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. దానికి మీకు డిగ్రీ లెక్చరర్స్ లేకపోతే ఇంకోలా కాదు. ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయి ఉండాలి. రేపు ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్తో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా.